గాక. అలాగే మనం నిలబడి ఉన్న రీతిగానే మన పరిశుద్ధ గ్రంథమును తెరచి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము చదవబడుచున్న జాగ్రత్తగా గమనించండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలను ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి యేసుక్రీస్తు దేవా, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రాముఖ్యమైనటువంటి నీ వాక్యపు సంభాషణ ఎదుకి తీసుకుని వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాను తండ్రి. ఆ కొండ మీద అనేక మంది నీ ప్రసంగాన్ని విన్నట్టుగా ఇది కాకుండా నీ శిష్యులతో నువ్వు రహస్యంగా ఎలాగో మాట్లాడితేవో ఇదిగో అలాంటి సంభాషణ మేము కోరుకుంటున్నాము. నీ అంతరంగమును, నీ ఉద్దేశమును, నీవు మాతో మాట్లాడాలనుకున్న అంశములన్నిటినీ కూడా నేరుగా వాటిపైన ఏ తొడుగు లేకుండా దాన్ని పొందాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ కాలగడియ వర్తమానం గుండా ఒక రోజున తీర్పు తీర్చబడవలసినటువంటి మానవాళ్ళందరిలో ప్రాముఖ్యంగా ఈ కాలగడియ యొక్క ఈ సంఘ కాలాల్లో మేము నిర్దోషులుగా ఉండాలని నీవు నిర్ణయించి ఉన్నావు గనుక నీ నిర్ణయం చొప్పుననే మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ వాక్యము చేత శుద్ధీకరించమని ప్రార్థిస్తా ఉంటున్నాను. కనికరపూర్ణుడా, సమకూర్చిన విధానం బట్టి కృతజ్ఞతలు. ఈ లేఖనముల గుండా మేము కొంత సమయం గడపబోచుండగా నీవే మా మధ్యలోకి దిగొచ్చి మాతో మాట్లాడండి. బోధింపదగిన ఆత్మను నాకు అనుగ్రహించమనియు, గ్రహింపు శక్తి నీ ప్రియమైన పిల్లలకు కూడా దయచేయమనియు, మా ప్రాణాత్మ దేహంలో నీ పరిపూర్ణమైన ఆధీనంలో ఉంచుకోమనియు, నువ్వు కోరుకుంటున్నటువంటి ఫలాలు మాలో ఉత్పత్తి అగినట్లుగా నీ విత్తనాలు విత్తమనియు, దానిని పెంపొందించ కావలసినటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క గొప్ప తలాంతుల శక్తిని మా అందరిపైన మీరు కుమ్మరింప చేయమని, ఏ ఒక్కరు కూడా అయోగ్యముగా ఈరోజు జరగనే ఉన్నటువంటి ఆ గొప్ప ప్రభురాత్రి భోజనాలు చేయవేయకుండా ఉండనట్లుగా నీవే నీ ప్రియమైన పిల్లలని నాయన సర్వాధీనంలో ఉంచుకొని కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడి నామం కనపరచబడును గాక. ఆమేన్. మంచిది. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మీరందరూ వాక్యంలో ఎదుగుతున్నారా? అందరూ కూడా ఎదుగుతున్నారా? నిష్కాపట్యం గలవారు చెప్పండి, ఎదుగుతున్నారా? కొన్ని తగ్గే. ఈ యథార్థతను మెయింటైన్ చేస్తే చాలయ్యా, ఎత్తపడతాం మనం. ఎదగకపోయినా సరే, ఎదగలేదు నేరుగా చెప్పారు చూసారా, ఈ యథార్థత ఉంటే చాలు, అది నిష్కాపట్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి వాక్యాన్ని వినండి, ఎల్లవేళలా వర్తమానాలు చదువుతూ ఉండండి, ప్రవక్త గారి ద్వారా వచ్చినటువంటి తీర్పులు వింటూనే ఉండండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉండండి. మీ సంఘానికి దేవుడు మీకోసం అనుగ్రహించినటువంటి ఆ యొక్క సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతులను కూడా మీరు ఎల్లవేళ వెంబడిస్తూనే ఉండండి. ఈ తర్వాత విందాంలే అనుకోకూడా, ఏమో మనం త్వరగా మరణించే లోపలనే మనలో మార్పు కారణమయ్యే 2 మాటలైనా మనము తర్వాత విందాంలే అనుకున్న అంశంలో ఉండి ఉండవచ్చు. కాబట్టి దేనిని కూడా నిర్లక్ష్యం చేసి తర్వాత చూద్దాంలే అని చెప్పడానికి వీలు లేకుండా ఉండను కనుక ప్రతిదానిని వెనువెంటనే మీరు ఫాలో అవ్వడం చాలా మంచిది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది మాట్లాడినా అదే సౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అన్నాను, హల్లెలూయా అన్నాను, ఏది చెప్పినా మీరు ఉత్తేజపరచబడతలా. మంచిది. మీకు మీరే ఉత్తేజపరచుకోండి, మీకు మీరే శక్తిని తెచ్చుకోండి. ఎందుకంటే అన్ని వేళల దేవుడు తన ఆత్మనిచ్చి మనకు శక్తినివ్వడు.
కొన్ని మార్లు గెచ్చమనే అనుభవాలు ఉంటాయి. ఆ సమయంలో దేవుడు తన ఆత్మను తీసివేసి ఏం చేయబోతున్నావా అన్న సంగతిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మనమే శక్తివంతులుగా మలచబడడానికి ఆయన అనుగ్రహించినటువంటి అనుభవాలతో మనమే ముందుకు సాగాలి కొన్ని సందర్భాల్లో. ఆమేన్. మంచిది. లేఖనాలు కూడా ముందుకు సాగిపోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి యూదులతో ఎవరైతే నమ్మకుండా ఉంటున్నారో వారితో మాట్లాడుతూ వారితో నేరుగా సంధిస్తున్నటువంటి చాలా కఠినమైన మాటలు ఇవి. ఈ కఠినమైన మాటలు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నేను మీకు సత్యాన్ని తెలియపరిచినా కూడా మీరు నమ్మలేరు. మీరు ఎన్నడూ ఊహించని ఎరుగనటువంటి సత్యాలు మీ ఎదుట ప్రదర్శించినా మీరు నమ్మడానికి మీరు సిద్ధంగా లేరు. ఎందుకని? మీరు ఎప్పుడన్నా నేను చెప్పే ఒక మాట ఉంటుంది, అది సరిగ్గా ఒకసారి విని ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా వినుంటే వినుండొచ్చు. ట్రూత్ ఈజ్ నాట్ సబ్జెక్టివ్. అంటే సత్యం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి కోణాల గుండా తమకు తాము దేని సత్యం అనుకుంటారో అదే సత్యంగా ఎంచబడదు. నా దృష్టిలో ఏది సత్యమో నీ దృష్టిలో అది కాకపోవచ్చు. నువ్వు నమ్మింది నీకు సత్యము, నేను నమ్మింది నాకు సత్యము. ఇదే కదా సంఘాల మధ్యలో జరిగేది, విశ్వాసుల మధ్యలో జరిగేది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని సత్యంగా ఎంచుకొని దానిని కొలమానాలుగా తీసుకుంటారు. ఇప్పుడు ఇలాగ తీసుకునేటువంటి వారి మధ్యలో మీరు నిజంగా సర్వసత్యాన్ని పరిపూర్ణంగా కుమ్మరించి మీ ఎదుట ప్రదర్శించినా కూడా వారిలో దీనిని అంగీకరించడానికి వారి హృదయాలు తెరవబడవు. వారు దాన్ని సత్యంగా చూడలేరు, ఎంత మాత్రం చూడలేరు. ఎందుకంటే వారు దేన్ని సత్యమని భావించున్నారో అది వేరుగా ఉన్నది. వారు దేన్ని సత్యం అంటారంటే వారు దేనినైతే ఊహిస్తున్నారో, దేనినైతే గ్రహించారో, ఏదైతే వారి యొక్క ఆలోచనల గుండా వారి విశ్వాసాల గుండా వారు సత్యమని గట్టిగా నేర్చుకొని ఉన్నారో దాని గుండా వెళ్ళేది మాత్రమే సత్యంగా భావించగలుగుతారు. ఇట్లాగే ఇక్కడ యేసుప్రభు వారికి అక్కడ ఉన్న యూదులకు జరుగుతున్న సంభాషణ. యేసుప్రభు వారి నోట ఎన్నడూ కూడా ఒక అసత్యం అనేది రాదు. ఈ అబద్ధాలు చెప్పడైనా ఆయన చెప్పుచున్నదంతయు సత్యముతో కూడుకున్నదైనను ఎందుకో మరి ప్రజలు గ్రహించలేకపోతా ఉన్నారు. వీరు గ్రహించలేకపోవడానికి గల కారణం ఏంటని దేవుడు వాటి మూలాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నాన్న తప్పు మీది కాదు, మీరు గ్రహించలేకపోవడానికి పొరపాటు నేను మిమ్మల్ని చెప్పలేను. ఎందుకంటే మీరు మీ తండ్రి క్రియలు చేస్తూ ఉన్నారు. మీ తండ్రి ఎలాంటి వాడో మీరు అలాగే ఉన్నారు. మీ తండ్రి ఎన్నడూ కూడా సత్యంలో నిలిచిన వాడు కాడు, అందుకే మీరు నిలవలేకపోతూ ఉన్నారు. వాడి యందు సత్యం లేదు, వాడు వాక్యం ముందు నిలిచినవాడు కాడు. వాడు ఏమై ఉన్నాడో మీరును వాడి ఫలాలై ఉన్నారు కనుక, వాడు వక్రీకరించినటువంటి ఎండ్ ప్రోడక్ట్లై ఉన్నారు కనుక, చివరి పదార్థ ఫలాలుగా ఉన్నారు కనుక మీ ఎదుట నేను సత్యాన్ని ఎంత చెప్పినా కూడా మీరు నమ్మరు. పలుమార్లు చెప్పాను. దేవుడి యొక్క ప్రవక్త ఈ కాలగడి వర్తమానంలో ఉన్నటువంటి ఈ మేఘాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో ఒక వ్యక్తి ఎదుట దాన్ని పంచుకోవడానికి ప్రవక్త గారితో పాటు ఉన్నటువంటి ఆ సహోదరుడు ఆ ఎదురుగా ఉన్న మరో వ్యక్తికి ఈ విషయాన్ని పంచబోతా ఉంటే దేవుడు ప్రవక్త ఆపి ఒక మాట చెప్తాడు, పందుల ముందు ముత్యాలు చల్లొద్దు అంటాడు. అదేంటి? మనం ఉన్నదే సత్యాన్ని ప్రకటించడానికి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంగతులే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సరైన రుజువులై ఉన్నవి. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ వైపుకు పరిపూర్ణంగా నడిపించి చేసే ప్రయత్నంలో కూడా ఆయనను ఎదుటివాడి యొక్క బీజమును బట్టి, వాడు గ్రహించే విధానాన్ని బట్టి, వాడి పితృత్వం యొక్క అధికారాన్ని బట్టి వాడి ఎదుట ప్రదర్శించబడ్డానికి కూడా దేవుడు దొరుకుతున్నాడు. మీరు గమనించినట్లయితే గట్టిగా ఆమెనన్నారయ్యా, లైట్ వచ్చింది మీకు కనబడతామనేగా. స్టార్ట్ చేస్తారు అది. ఇప్పుడు ఆ వ్యక్తికి సత్యాన్ని గూర్చినటువంటి ప్రకటన జరిగే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ప్రవక్త గారు ఆపి ఉండాలి? అది ఆపడానికి గల కారణాలు ఏంటి? కొంతమందిని అయితే పలుమార్లు చూస్తే మనం పౌలు గారు కొంతమందిని పూర్తిగా సాతానుకు అప్పగించే సందర్భాలు కనబడతా ఉంటున్నాయి. ఎందుకని? ఇక్కడ
కొన్ని విషయాలు గమనించాలి. దేవుడు సృష్టిలో తాను సృష్టించిన సమస్తంలో అబద్ధం అనేటువంటిది ఆయన చేసిన సృష్టి కాదు. దేవుడు అబద్ధాన్ని సృష్టిస్తాడా? సృష్టించాడు. దేవుడు సత్యాన్ని సృష్టించాడు, సాతాను దాన్ని వక్రీకరించాడు. దేవుడు నీతిని చేశాడు, సాతాను దాన్ని వక్రీకరించాడు. దేవుడు అన్ని మేలైనవి మంచివే చేశాడు, సాతాను మాత్రం వాటిని వక్రీకరించి వాటి యొక్క అంత్య ఫలాలుగా, ఎండ్ ప్రోడక్ట్గా మరి కొత్తదైన వాటిని వాడు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇది బయోలాజికల్గా జరిగింది, స్పిరిచువల్ కూడా జరిగింది. బయోలాజికల్గా వక్రీకరించబడిన ప్రోడక్ట్లు ఏదయ్యా? నెఫిలీలు. హలో, నెఫిలీలు ఎస్ఆర్నో? ఇది బయోలాజికల్గా వాడు చేసినటువంటి చేంజ్. సరే, ఒకనొక కాలంలో జరుగుతున్న ఒక పాయింట్ వరకు వచ్చరికి ఇక బయోలాజికల్ డిఫరెన్సెస్ అనేవి ఎంత మాత్రం కూడా పట్టించుకోవడానికి వీళ్ళంత ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయాయి. ఇప్పుడు దేవునిలో ఉండేటువంటి దేవుడు ఎన్నికలో ఉండే వాళ్ళు కూడా 7 ఫీట్ 8 ఫీట్లు ఉంటారు, వింటున్నారా? సాతాను సైడ్ నిలబడే వాళ్ళు కూడా 4 ఫీట్లు 3 ఫీట్లు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ లేదు, బట్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్లో ఎలా ఉన్నాయంటే, ఇక్కడ కొంతమంది మెల్లగా వక్రీకరించబడినటువంటి ఆ మిక్స్డ్గా కలిసిపోయినటువంటి ప్రజలుగా వాడి వలన ఏది ఎండ్ ప్రోడక్ట్లుగా ఈ రోజుకి తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా కాసేపు దేవుడు చెప్పిన మాటలు మనము కొంత పరిశీలన చేస్తే చూడండి, 44వ వచనంలో వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. అంటే అబద్ధమాడడం అనేటువంటిది అది వాడి నేచర్, వాడి స్వభావం. అది ఒకడు తన స్వభావానికి వేరుగా ఏ మాటలు పలకలేడు. వాడి స్వభావం ఏదై ఉంటుందో వాడు కొంత మట్టుకు సత్యం అనేటువంటి ఒక తొడుక్కున్నా, ఒక వేషం వేసుకున్నా, కొద్దిపాటి నటన వాడు చేసినా, ఎప్పటికైనా సరే వాడి స్వభావాన్ని బట్టి వాడు ఏదో ఒక బయటపడే తప్పదు. కరెక్టేనా? వాడి స్వభావం వాక్య విరుద్ధము కనుక వాడు అందుకే వేషం వేసుకొని ప్రజల ఎదుగు రావాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు వాడి స్వభావం అంతా అబద్ధమాడి స్వభావంతో నింపబడినప్పుడు వాడు మాట్లాడే మాటలు కూడా అబద్ధాలే ఉంటాయి. ఒకడు తన స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు, తన హృదయం నిండిందాన్ని బట్టే మాట్లాడతాడు. వాడు మాట్లాడే మాటలను బట్టి, ఆ ఫలాలను బట్టి చెట్టు నిర్ధారించవచ్చు. యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. దాని ఫలాలను బట్టి ఆ చెట్టు ఏమైనదో గుర్తుపట్టగలిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు వాడి స్వభావమే అబద్ధమాడి స్వభావం. కరెక్టేనా? ఓకే. వాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా, ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టేప్పుడు కూడా ఇదే స్వభావ సంబంధమైనటువంటి కార్యాలతోనే మెల్లగా ప్రవేశం చేస్తూ ఉంటాడు అన్ని చోట్ల. ఇప్పుడు వాడు ఏ కార్యం చేసిన మొట్టమొదటి ఎలా వస్తున్నాయి అంటే ఈ అబద్ధమనే ముసుగుతోనే మెల్లగా ప్రవేశిస్తాడు. కాకపోతే ట్రూత్ ఈ సబ్జెక్టివ్ అయిపోయింది. ఎవరికి? వాక్యమునందు నిలబడని ప్రతి వ్యక్తికి ట్రూత్ సబ్జెక్టివే. అంటే వాడికి ఏది నచ్చితే ఎట్లా వెళ్ళిపోతాడు వాడు. కానీ వాక్యమునకు బయట ఉండే వ్యక్తికి మాత్రము దీన్ని సత్యాన్ని గుర్తుపట్టడానికి మాత్రం కష్టమవుతుంది. టమాట కోసేపు ఇంకొక 5-10 నిమిషాలు కన్ఫ్యూజన్స్గానే ఉంటుంది, తర్వాత మెల్లమెల్ల కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు వీడు తన స్వభావాలు అబద్ధమాడు స్వభావాలు కలిగి ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఇదే స్వభావాన్ని బట్టి పనిచేస్తూ రావాలి, ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇదే స్వభావంతో ముందుకు సాగుచున్న వీడు తాను వక్రీకరించిన పిల్లల్లో కూడా ఇదే స్వభావ సంబంధమైన ఫలాలు ఉత్పత్తి అవ్వాలి. కరెక్టేనా? ఇదే స్వభావ సంబంధమైన ఫలాలు ఉత్పత్తి అవ్వాలి. అరే అంటే ఇప్పుడు ఏ యూదులతో ఈయన మాట్లాడుతున్నాడు, ఆ యూదుల్లో ఖచ్చితంగా వీడు మాట్లాడిన అబద్ధాలు వీరి నోటి నుంచి కూడా బయటకు రావాలి. కరెక్టేనా? వీడు అబద్ధికుడు, వీడి చేత వక్రీకరించబడిన ప్రజలు ఉన్నారు. వీడి యొక్క వక్రీకరణ క్రియకు ఫలంగా నిలబడినప్పుడు వీరిలో కూడా అసత్యము ఖచ్చితంగా అబద్ధమే నిలబడినట్లుగా మనం ఫలాలుగా చూడగలుగుతాం. ఈ ఎక్కడైతే అసత్యము అబద్ధం కనబడుతుందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుళ్ళు ఇవి లేవుగా, దేవుడు వాళ్ళ కలివే కాదుగా, వీటికి దేవుడికి సంబంధం లేదుగా. ఈసారిలో అందుకే మీరు గమనిస్తే 7 ముద్రల్లో కూడా మొదటి ముద్ర సంబంధమైనటువంటి తెల్లని గుర్రం మీద వాడు వచ్చున్నాడు. వాడు వచ్చేప్పుడు ఎలా వస్తున్నాడు? వాడి దగ్గర ఏముంది? విల్లుంది, బాణములు లేవు. విల్లుంది కానీ బాణములు లేవు. అంత మాత్రమే కాకుండా దేవుడు ప్రవక్త చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, కొటేషన్స్ గుండా జాగ్రత్తగా గమనించండి. 63-0318
ఫస్ట్ సీల్ మొదటి ముద్రలో 399 పేరు 399 పేరు చూస్తే ఈ తెల్లని గుర్రం పైన సవారీ చేయుచున్నవాడు ఎవడు? ఓ, నువ్వు గుడ్డివాడవైతే కాదు కదా, నువ్వు చూడగలుగుతున్నావు కదా. ఇది ఎవరన్నది? ఇదే ఆ అంత్యక్రీస్తు. ఓ, ఆ మోసము చేయునటువంటి ఆత్మే దాని మీద సవారీ చేయుచు వెలుచున్నది. ఓ, అది మెల్లగా చొచ్చుకొని వచ్చింది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. దేవుడు మరలా పునరావృతం చేస్తూ ఉన్నాడా? దేన్ని పునరావృతం చేస్తూ ఉన్నాడు? దేన్ని? ఇంకొంచెం వృత్తాంతంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మనుషుడు తెల్లని గుర్రం మీద వెలుచున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు వాడి దగ్గర విల్లు ఉంది కానీ బాణములు లేవు. వాడు ఏంటది? బ్లఫ్ అంటే ఏంటిది? బ్లఫ్ అంటే ఏంటిది? మోసం చేయడము. ఇంకా కరెక్ట్ చెప్పారు. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడము. కరెక్టే కదా. బ్లఫ్ అంటేనే లేని దాన్ని మనం పాకెట్ నుంచి కత్తి తీస్తా బ్రదర్, తీస్తున్నా భయపడుతున్నాడు ఆయన, నిజంగా తీస్తాడని లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నా? బ్లఫ్. ఐఎమ్ జస్ట్ బ్లఫింగ్, అంతేనా? తర్వాత ఓ, వాడి దగ్గర శక్తే లేదు, శక్తి ఉందని చూపించుకుంటున్నాడు. ఓకే, మొదటిగా వాడి గురించి మాట్లాడుతున్న పదాలు గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ డిసీట్ఫుల్ స్పిరిట్. అయ్యా రాసుకోండి, ఒక పేపర్ రాసుకోండి, రాయట్లేదు మీరు రాసుకోండి. ఏమంటున్నాడు ఆయన? వాడిని గూర్చినటువంటి వాడు ఉత్పత్తి చేస్తున్న ఫలాలను చూస్తూ ఉన్నప్పుడు వాడు ఏమవుతున్నాడో, ఎలా వస్తున్నాడో వాడు చేయి దాటి ఏదో కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా డిసీట్ఫుల్ స్పిరిట్గా వస్తున్నాడు. వాడు ఆది నుంచి అలాగే వచ్చాడు. అబద్ధకుడు ఏం చేశాడు? అక్కడ కూడా మోసమే చేశాడు. అక్కడ మోసము చేయని ఆత్మతోనే వచ్చాడు, ఇక్కడ కూడా మోసం చేస్తూనే వస్తున్నాడు. హీఈస్ అ డిసీట్ఫుల్ స్పిరిట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టిల్ నౌ. ఈరోజు కాదు, రేపటికి అలాగే ఉంటుంది. ఎందుకు? అది వాడి స్వభావం కనుక. ఓకే, ఒకటి డిసీట్ఫుల్ స్పిరిట్. రెండు, వాడు బ్లఫర్. వాడు బ్లఫర్ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించగలుగుతాడు. ఓకే, ఓ, శక్తి లేకపోయినా శక్తి ఉన్నట్టుగా చూపించుకుంటున్నాడు వాడు. ఓకే, వాడు అంటాడు సంఘం యొక్క శక్తిని. అది ఎక్కడుంది? వారు ఏం చేస్తారు? వారు అంటారు ఓ, మేమే నిజమైన సంఘము అని వాడు చెప్పుకుంటాడు. ఇక్కడ మంచి వినండి, వాడు నుంచి వారికి వచ్చింది. మీరు పదాలు గమనిస్తున్నారుగా? ఆ యొక్క తెల్లని గుర్రం మీద ప్రయాణం చేయించిన వాడులో నుంచి వారికి వచ్చింది. అంటే ఏం జరిగింది? జనకుడు జన్మకిచ్చాడు, అంతేనా? జనకుడు జన్మనిచ్చాడు. వాడికి సృష్టి చేసేది లేదు కానీ వక్రీకరణ ద్వారా జన్మనిచ్చినాడు. ఇప్పుడు ఏమైంది? వాడు కాస్త వారైంది. వాడు ఏ బ్లఫర్ అయి ఉండాలో వీరు బ్లఫర్ అయి ఉండాలా, వాడు ఎలా డిసీట్ఫుల్ అయి ఉండాలో వీరు డిసీట్ఫుల్ అయి ఉండాలని, మోసం చేయవారు ఉండాలా. వారు శక్తి లేక శక్తి ఉందని ఎలా చెప్పుకుంటున్నారో వీరు అలాగే చెప్పుకోవాలా. అయ్యా కరెక్టేనా? తర్వాత వాడు ఎలాగునా యథార్థవంతమైన నిజ సంఘం మాదే, ఇక వేరే సంఘం లేదు, అయితే గీత మాదే సంఘం, గిత్తపాటి ఉంటే మా దగ్గర వేరే చోట లేదు. ఇక అంటే క్లెయిమింగ్ అలాంటిది. నీకు అర్థమైందా? ఏం చేస్తాం? అది మన చింతపులుపు పోతుంది ఇక మనకు. ఎంత చెప్పినా వాడు ఇదే అంటాడు, మాది యథార్థవంతమైన సంఘం, ఒరిజినల్ చర్చ్. ఓ, వాడు చెప్పుకున్నట్టే వీరు చెప్పుకోవాలి, అఫ్ కోర్స్. ఓకే, తర్వాత వారు అంటారు మేమే యథార్థవంతమైన నిజమైన సంఘమును. కానీ సమస్య ఏంటంటే నిజమైన సంఘం అయితే కనుక అది దయ్యాల్ని వెళ్ళగొడుతుంది, కానీ దయ్యాల నివాసమగినటువంటి విశాలమైనటువంటి వృక్షంగా అది మలచబడదు. మీకు పారాబుల్ గుర్తుందా? ఉపమానం జ్ఞాపకం ఉందా? అత్యంత వేగవంతంగా మొలకెత్తినటువంటి మస్టర్డ్ సీడు ఒక పెద్ద మహావృక్షం అయిపోయిన తర్వాత అనేక ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేయనట్లుగా అది ఏమవుతుంది? ఆశ్చర్యపురంగా మారుద్ది. అది వెళ్ళగొట్టాల్సినవి ఉండగా పక్షులు వెళ్ళగొట్టాలా, ఆశ్చర్యం ఇవ్వాలా? పక్షులు వెళ్ళగొట్టాలా, ఆశ్చర్యం ఇవ్వాలా? అయ్యో మీరేం మాట్లాడతలేరు.
అదే మరి పక్షులు మంచివే కదా, క్యూట్గా ఉంటాయి కదా, కరెక్టేనా? పక్షులు ఫలాలు తినేస్తాయి, పక్షులు విత్తనాలు ఎత్తుకపోతాయి, పక్షులు మన యొక్క బలుల పైన అపవిత్రత తీసుకొస్తాయి. అందుకే అబ్రహాము ఏం చేస్తాడు, ఖండితంగా చేసినటువంటి ఆ యొక్క బలిలో పక్షులు రాకుండా తోలివేస్తూ ఉంటాడు. కరెక్టేనా? పక్షులే కదా, పక్షి నాకు తినకుండా ఉంటుందా అని అనుకోడు. ఎందుకంటే అది బలిని అపవిత్రం చేస్తుంది, విత్తనాలు ఎత్తుకపోతుంది. రోడ్డు ఏది మంచి నెలలో పడ్డా సరే వెంటనే పక్షి వచ్చి లట్కని ఎత్తుకుపోతూ ఉంటుంది. అది పక్షులు మంచివి కావు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ చదవండి. అవైతే నిజముగా దయ్యములను వెళ్ళగొట్టేది నిజ సంఘము. కరెక్టేనా? మంచిగా గమనించండి. ఇప్పుడు వారు నిజమైన సంఘం అని చెప్పుకున్నప్పుడు వారిలో దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది జరుగుతూ ఉంటే వాడిలో కూడా అదే జరగాల. కరెక్టేనా? దయ్యమును వెళ్ళగొడుతుందా? యేసుప్రభు చెప్పిన మాటలు చెప్పండి నాకు మత్తయి సువార్తలో. తనకు తానే తన పట్టాన్ని నాశనం చేసుకుంటాడా? మంచిగా గమనించాలి. అందుకే చాలా కనెక్షన్స్ పెడతారు అక్కడ. వారు నిజ సంఘం అన్నారు, నిజ సంఘం దయ్యాలు పోగొట్టాలి. వీరు దయ్యాలు పోగొట్టేవారు అయి ఉంటే కదా వీడి జనకుడు కూడా అయి ఉండాలి. వీడి జనకుడేమో సాతాను, వాడు దయ్యాలు వెళ్ళగొడతాడా? వెళ్ళగొడు, ఆహ్వానిస్తాడు. ఒకటి కాస్త 7 అవుతుంది. ఒక ఆత్మ వెళ్ళిపోతే మరీ 7 తెచ్చుకునేటువంటి ఆ తత్వం గలవాడు. వీరు అలాంటి వారే. ఓకే, కంటిన్యూ చేయండి. వారు ఖచ్చితంగా అనారోగ్యములను తీసేస్తారు, బాగు చేస్తారు. ఎందుకని? దయ్యాలు అనారోగ్యాలు రెండో ఒకటే. కరెక్టేనా? ఎస్ సార్. నీ ఆత్మ యందు దూరితే దయ్య ప్రవర్తన, నీ దేహం నందు దూరితే అనారోగ్య ప్రవర్తన. అంతేగా? ఫైనల్లీ హీఈస్ ద టార్మెంటర్. వాడే చీల్చివేయువాడు, గాయములు చేయువాడు. తర్వాత మరియు చనిపోయిన వారిని లేపుతారు నిజ సంఘం అయితే. కానీ వీడి లాజిక్ ఏంది? చంపడమేగా. వీడి కాన్సెప్టే చంపడం కదా. వీడు మరణమును పెట్టుకున్న దాని కొరకే కదా, ప్రజలందరూ అక్కడికి తీసుకెళ్ళాలని. కానీ యథార్థవంతమైన సంఘము మరణమగుచున్న వారిని తిరిగి లేపినట్లుగా ఉండాలి. కానీ అక్కడ లేదు, వాడిలో లేదు, వారిలో లేదు, వాడిలో లేదు. తర్వాత వారు దర్శనాలు చూస్తారు, మరియు అంతేకాకుండా ఇంకా చాలా అనేకమైనవి చేస్తారు. ఇప్పుడు అది ఎక్కడుంది చూడండి. వాడు బ్లఫ్. ఎందుకు బ్లఫ్? ఏ ఒక్క యుద్ధము చేసేటువంటి సైనికుడు ఎవడు కూడా నడుచుకుంటూ వచ్చినప్పుడు, అంటే యుద్ధ సన్నాహాలు సిద్ధమైపోయి ఆయుధాలతో వస్తున్నప్పుడు చేతిలో ఏం పట్టుకుంటాడు? విల్లు పట్టుకుంటాడు. అంతేనా? ఇది ఆర్చర్ గాడి అన్నట్టు. ఆర్చర్ తెలుసు కదా, దాంట్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్చర్ ఫెల్లో ఇప్పుడు ఏం పట్టుకుని వస్తాడు? విల్లు పట్టుకుంటాడు. బాణాలు పట్టుకుంటారు ఎవడన్నా, వెనకాల దాక్కుంటాయి. కరెక్టేనా? చిన్నప్పుడు సినిమా బాగా చూశారు మీరు, నాకు అర్థమైందా? వెనకాల బాణాలు ఉంటాయి. ఎవడు కూడా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీరు చూడండి, పాతకాల సినిమాలు గుర్తు తెచ్చుకోండి. నడుచుకుంటూ వచ్చేప్పుడు విల్లు ఒకటే కనపడదు, బాణం కనపడదు. అది అవసరాన్ని బట్టి కిచ్చుకొని తీస్తాడు ఇట్లాడు. కరెక్టే కదా? ఇలా తీయడం మాత్రం చేస్తాడు. ఇప్పుడు చూసేవారికి ఎలా అంటే అది కూడా పట్టుకొని వచ్చి ఉంటే ఈజీ గుర్తుపట్టవచ్చు, కానీ అది పట్టుకునేది కాదు, వెనకాల దాచిపెట్టేది. కరెక్టేనా? ఇంతకీ ఈ బాణం దేని సదృశ్యము? అయ్యా నా మాట విల్లులో నుంచి బయలు వెళ్ళిన బాణం వంటిది. అది ముందుకే వెళ్ళును కానీ వెనక్కి రాదు. ఆకాశమును కురియు మంచు వంటిది. అది కిందికే వెళ్ళును కానీ పైకి వెళ్ళదు. దేవుడు పోల్చిన విధానం అది. బాణం ఏది? మరి విల్లు చెప్పండి అయ్యా. ఇది గ్రేట్. మీరు చెప్తే ఇక చలో. సంఘము వాడి దగ్గర ఉందిగా. విల్లులో పొరపాట్లేదు వాడి దగ్గర. విల్లు విల్లే. అరే నిబంధన ఇంకా ఇప్పుడు వాక్యం బయలు వెళ్ళడానికి ఏం కావాలా? విల్లే కావాలి. కరెక్టే. ఇప్పుడు సరే మళ్ళీ అడుగుతా, మన బాణం అనే వాక్యం బయలు వెళ్ళడానికి విల్లు లాంటిది ఏది కావాలి? ఇది క్వశ్చన్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజ్ కాకుండా. వాక్యం ఎక్కడి నుంచి బయటికి వెళ్తే చెప్పండి. మాట కన్నా బయటికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు మీరు మంచి గమనించండి, వాడు ఏ స్టేజ్లో ఉన్నాడు? ద ఫస్ట్ స్టేజ్ ఇట్స్ కాల్డ్ యాంటీ క్రైస్ట్. ఇప్పుడు మీరు చదివిన పేరాను మళ్ళీ చూడండి.
మీరు చూడగలుగుతున్నారా, మీరు గుడ్డివారు కారు అంటూ ప్రవక్త గారు ఏమంటారు, హీ ఈజ్ ది యాంటీ క్రైస్ట్, హీ ఈజ్ ద డిసీట్ఫుల్ స్పిరిట్ అంటాడు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. ఇంకొంచెం స్పెసిఫిక్గా మాట్లాడదాం, వాక్య విరోధి. క్రీస్తు అంటే క్రైస్ట్ వాక్యము, యాంటీ అంటే దానికి విరుద్ధము. వాక్య విరుద్ధమైనటువంటి వాటిని విత్తడానికి కొరకు వాడు ఏం చేస్తాడు, వాడు వాక్య విరుద్ధమైన నేరుగా విత్తలేకపోతున్నాడు అక్కడ. యాక్చువల్ చెప్పాలంటే నా మాట జాగ్రత్త వినండి, వాక్య విరుద్ధమైన వాటిని నేరుగా విత్తలేకే వాడు వక్రీకరణ చేయడానికి మాత్రం ఇష్టపడతాడు. నా మాట జాగ్రత్త వినాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏ ముద్ర, మొదటి ముద్ర. మొదటి ముద్ర ఎన్ని సంఘకాలకు సాదృశ్యము, 3 సంఘకాల సాదృశ్యం. ఏ సంఘాలము, ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గమ. ఎఫెసులో మిస్టేక్స్ చెప్పండి. ఎఫెసులో ధర్మ విరోధ సంబంధం మర్మం బయటిది కాసేపు. ఎఫెసులో ఉన్నటువంటి ధర్మ విరోధ సంబంధమైన మర్మం గుండా దుష్టుడు చేయించున్నటువంటి కార్యాలు ఏంటిది తెలుసు మనకి, చెప్పండి. మొదటి ప్రేమల్ని, ఇంకా తర్వాత ఓ గాడ్ బ్లెస్ యు, నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. ఓ దర్ ఏబుల్ టు సీ, వారు చూడగలుగుతున్నారు. నికోలాయితుల క్రియలు అంటే ఏంటిది, సంఘాన్ని దేవుడు జయించుటకు బదులుగా, పరిశుద్ధాత్మ నడిపింపుకు బదులుగా మనుషుల నియంత్రణతో ముందుకు సాగించుట. కరెక్టేనా? ఇది వాక్య విరుద్ధమేనా? అబ్సల్యూట్లీ. వారు సంఘాన్ని మేము నడపడానికి శక్తివంతులం అని చెప్పుకొని వస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ హోలీ గోస్ట్. సంఘాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ అయినప్పటికీ కూడా మా నియంత్రణలో మేము సంఘాన్ని వారే కడతాము. మమ్మల్ని పంపించింది పరిశుద్ధాత్మయే. హలో, అపోస్తులు కాక అపోస్తలం అని చెప్పుకుని మరి గుర్తుపడుతుంది ఇదే సంకాలము. అఫ్కోర్స్ అదే చెప్తున్నాం నీకు. తాము కాకపోయినా దాన్ని అవునట్టుగా వచ్చున్నారు, గుర్తుపట్టగలుగుతున్నారు. కానీ వాళ్ళు వచ్చారు. మొదటి ముద్రలో వాడు చేస్తున్న కార్యాలన్నీ సంఘ కాలాల్లో మనం చూడగలుగుతున్నాం, కొంత బెటర్ ఎక్కువైనటువంటి వివరంలో చూడగలుగుతున్నాం. రెండో సంఘంలో ఏం జరుగుతుంది, అయ్యా యూదులు కాక యూదులు అని చెప్పుకుని వారు ఉన్నారు ఒకటి. రెండోది అపోస్తులు కాక అపోస్తులు అబద్ధమేనా? అబద్ధమేనా? యూదులు కాక యూదులు అబద్ధమేనా? కరెక్టే కాదా? నికోలాయితుల క్రియ అబద్ధమేనా? ఓ కంపల్సరీ. ఇంకా వాడు మంచిగా వినండి, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం తెలుసు కదా, ఎక్స్పోజింగ్ ద స్పిరిట్ ఆఫ్ లైస్ త్రూ ద సీల్స్. ముద్రల గుండా అబద్ధమోడు ఆత్మ బహిర్గతం చేయుట. ముద్రలు మనం కొంత నిశ్చితంగా పరిశీలన చేస్తే వాడు ఎన్ని రూపాలలో అబద్ధాలు ఆడుతూ వాడు సంఘం పేరు దాడి చేశాడో, నేటికి సంఘముల మధ్యలో, సహోదరుల మధ్యలో, విశ్వాసుల్లో ఎన్ని రూపాయల అబద్ధాల్లో వాడు నిలబడుతున్నా కనబడతా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడు మనకు జనకుడు కాదు, కానీ వాడు ప్రవేశపెట్టిన ఫలాలు మాత్రం రుచి చూస్తున్నాం మనం. అర్థం చేసుకోగలుగుతుంది అనుకుంటా. వాడు మనకు జనకుడు ఎంత మాత్రం కాదు, కానీ మన అక్షయ బీజము అక్షయం నుంచే వచ్చి ఉంటుంది. కానీ వీడు వక్రీకరించిన వారి యొక్క ఫలాలు మాత్రము నేటికి నిజ సంఘం యొక్క నిజమైనటువంటి అక్షయ బీజం గల బిడ్డలు కూడా ఉన్నాయి. ఇదే పెద్ద సమస్య. ఇప్పుడు రెండో సంఘంలో సమస్య, ఒకటి యూదులు చివరిని గుర్తుపెట్టడము. ఇంకా రెండో సంఘంలో జరిగేది ఏంటిది, దుష్టుడు చేసే కార్యం ఏంటి? చదవండి, తీయండి వేగంగా. ఇలాగూ రాయము ఉండి చెప్పు సంగతులేమనగా నేను ఎరుగుదును, నువ్వు ధనవంతుడివే. ఓ వాడు సమాజంగా ఏర్పడిపోయాడు. యూదులు కాక యూదులను చెప్పుకోవడం మొదలు పెట్టేశారు. ముందున్న దాంట్లేమో అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకున్నారు. అన్ని చోట్ల అబద్ధాలు నడిపింపు కొనసాగుతూనే ఉంటుంది. కరెక్టేనా? మీకు ఓవర్లాపింగ్ అనే స్టోరీ తెలుసుగా. ఓవర్లాపింగ్ అంటే ఒక దాంట్లో ఒకటి. ఈ ఓవర్లాపింగ్ ఎంత లాభకరమో ఈ ఓవర్లాపింగ్ ఎంత ప్రమాదకరం కూడా. జాగ్రత్త. ఇప్పుడు ఎఫ్ఐసి సంఘకాలం ఉంది, కొంత మట్టుకు సాగింది, తర్వాత స్ఫూర్ణ వచ్చింది. ఇది ఇక్కడ ప్రారంభం అవ్వట్లే, ఎక్కడవుతుంది అమ్మా?
ఎఫెసు చివరిలో స్టార్ట్ అయ్యి ఇటు పోయింది. తర్వాత పెర్గమ ఇట్లొచ్చింది. తర్వాత తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. వధువు ఇట్లా వస్తుందా లేకపోతే లాస్ట్లో వస్తుందా? ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే. ద బ్రైడ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది వర్తమానం. అది ఎట్లా వస్తుంది లాస్ట్కి? ఇది కూడా ఓవర్లాపింగ్. ఇవన్నీ ఎట్లా, హౌ? సరే, వధు సంఘం ఎప్పటి స్టార్ట్ అయింది? 1906, 1963? 6లోనే సంఘాలు మారిపోయిందా? నేను ఇక మిమ్మల్ని వధువు అని పిల్లడు, భార్య అని పిలుస్తాను ఎప్పుడు? స్టార్టింగ్లో అన్నాడా? ఎప్పుడు? ప్రారంభంలో అన్నాడా, లాస్ట్లో అన్నాడా? సో ఎప్పుడు వచ్చి ఉండాలి? ఇది సమాంతరంగా సాగదు కానీ చివరిలో స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉండాలి. కానీ ఇది ఎంత ఎండ్ అవుతూ పోతుంది, ఇది కూడా అంతే ఎండ్ అవుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే లవోదిక టిల్ ద ఎండ్. కరెక్టేనా? లవోదిక చివరి వరకు. ఈ ఓవర్లాపింగ్ ఏం జరుగుతుందో చెప్పండి. అసలు ఓవర్లాపింగ్ ఎందుకు జరుగుతుందంటే, దేవుడి ప్రవక్త ఫిలదెల్ఫియా చర్చిలో ఒక మాట చెప్తాడు. ఫిలదెల్ఫియా, నేను పొరపాటు కాకపోతే, వాళ్ళు ఏమంటాడు పుస్తకంలో, గాడ్ డు నాట్ వాంట్ టు ఎండ్ ఎనీథింగ్ అబ్రప్ట్లీ. సడన్గా దేవుడు దేన్ని ముగించాలని కోరుకోడు, సడన్గా దేవుడు దేన్ని స్టార్ట్ చేయాలని కోరుకోడు. ఎందుకంటే దీనివల్ల కలిగే లాభం ఏంటంటే, ఒకటి, దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరగడానికి, 2, దేవుడి కార్యాలు ఎన్నడూ ఆగిపోకుండా ఉండడానికి, 3, ప్రజలు ఒక తాటి మీద నిలబడుతూ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. మీకు ఉదాహరణలు చెప్తా. మోషే ఉండగానే యెహోషువ రావాలి. అది ఓవర్లాపింగ్. అది మోషే వెళ్ళిపోయిన తర్వాత చూడు కాదు ఇది. మోషే ఉండగానే యెహోషువ ఓవర్లాపింగ్లో జరుగుతూ ఉండాలి. కరెక్టేనా? అట్లాగే దావీదు బ్రతికుండగానే సొలొమోను రాజు అవ్వాలి. ఇంకా ఏలియా, గాడ్ బ్లెస్ యు, ఎలీషా రావాలి. ఈ ఓవర్లాపింగ్ జరిగేది దాని కొరకు. దేని కొరకు అంటే, దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరగడానికి, 2, దేవుడి కార్యాలు ఆగకుండా కంటిన్యూస్గా కొనసాగడానికి, 3, దేవుడి ప్రజలు వారు చెదిరిపోకుండా, కన్ఫ్యూజన్లో పడిపోకుండా వారు నిమ్మలంగా నిలబడడానికి ఎప్పుడు జరుగుద్ది. కాబట్టి ట్రికెస్ట్ పార్ట్ ఏంటిది అంటే, ఇప్పుడు ఈ 2 ఓవర్లాపింగ్ ఉన్న ఈ స్టేజ్ చూసారా, ఇదే మోస్ట్ ట్రికెస్ట్ స్టేజ్. ఇక్కడ ఇది కొంత కన్ఫ్యూజన్ స్టేజ్. ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక రూపంలో ఉండేటువంటి పరిచయం మరొక రూపంలోకి మారుద్ది, ఒక రూపంలో ఉండేటువంటి రాజరిక వ్యవస్థ మరొక రూపంలోకి మారుద్ది, ఒక రూపంలో ఉండే ప్రవక్త యొక్క పరిచయాలు మరొక రూపంలోకి మారిపోతాయి. సేమ్ అలాగే సంఘకాలం కూడా అలాగే మారుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు తన శక్తిని మార్చుతున్నట్టుగానే దుష్టుడు తన శక్తిని మారుస్తున్నాడు ఓవర్లాపింగ్లో. అపోస్తులు కాక అపోస్తుల్లో నుంచి యూదులు కాక యూదుల్లోకి వచ్చాడు వాడు. కరెక్టేనా? వాడి దాడి ఓవర్లాపింగ్లో మారిపోతూ ఉంది. సో దట్ వాడు ఎంత పకడ్బందీగా దేవుడు విశ్వాసాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడో, దానికి అంతే పకడ్బందీగా వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? కొన్ని ఫేసెస్ క్వశ్చన్ మార్క్ కనబడుతూ ఉన్నాయి నాకు. చలో దీన్ని ఆపేద్దాం, మరి వేగంగా ముగిచ్చేసి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. చలో దీని తర్వాత చెప్పుకుందాం. కానీ ఎప్పుడు కూడా ఈ ఓవర్లాపింగ్ అనేటువంటి వ్యవస్థలోనే మెల్లమెల్ల ముందుకు పోతూ ఉంటాడు. మీరు అందుకే చూడండి, ఇది స్ఫూర్ణ, ఇది పెర్గమ, తుయతైరా. పెర్గమకి తుయతైరాకి ఏం ఓవర్లాపింగ్ ఉంటే చెప్పండి? యెజబెలు, బిలాము. కరెక్టేనా? ఇప్పుడు పెర్గమలో ఎవరు ఉంటారు? చదవండి. ఇలాగ రాయము. సాతాను సింహాసనం స్థలంలో నీవు కాపురమున్నావని ఎస్ నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన వేగంగా మీ మధ్య చెప్పబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేదనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్టును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను. మంచి. ఇప్పుడు పెర్గమలో బిలాము బోధ వచ్చింది. తుయతైరాలో కంటిన్యూ చదవండి.
ట్విట్టర్లో చూడండి, నేరుగా బిలాం దగ్గర నుంచి చూడండి. ఇలాగు రాయము. ఎస్, ఓకే. ఒక విషయం గమనించండి, ఇదే కార్యాలు బిలాములో కూడా జరిగాయే. విగ్రహాలకు అర్పించి వాటిని తిన్నట్లు చేసింది ఎవరు? మొదటిగా బిలామే. కానీ ఓవర్లాపింగ్లో సేమ్ అదే శక్తిని పెంచుకుంటూ పోతూ ప్రజలపైన దాడి పెంచడంలో అదే క్రియలతో కూడుకొని ఇంకొంత ఎక్కువైన క్రియలు జోడిస్తూ యెజబెల్ శక్తి యాడ్ అవుతుంది అక్కడ. మీరు గ్రహించగలుగుతున్నారా? ఇప్పుడు పెర్గమన్ దగ్గర బిలాం మాత్రమే ఉండే, తుయతర్ దగ్గరకు వచ్చరికి బిలాము ప్లస్ యెజబెల్ యొక్క శక్తులు యాడ్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇట్లా ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎలాగో పెంచబడుతూ పోతుందో, నిజంగా చెప్పాలంటే దేవుడి శక్తి కూడా అంతకంటే ఎక్కువ పోతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దుష్టుడు ఏ శక్తితో వస్తాడో దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు అంతకు మించినటువంటి దాన్ని ఎదుర్కోవడానికి సరిపడే శక్తి గల స్థాయితో ఆయన కూడా రావాలి. ఆయన కూడా అలాగే పెంచుకుంటూ పోవాలి. కరెక్టేనా? కానీ ఈ పెంచే ప్రయత్నంలో పెర్గమం వరకు కూడా ఏమీ జరగలే, సరే తుయతర్ వరకు కూడా ఏమి జరగలే. ఇక్కడ ఎఫెసులో కొంత మట్టుకు పర్వాలేదు, కానీ స్ఫుర్ణ, పెర్గమ, తుయతరులో వాడి శక్తి పెరిగింది. సార్దిస్, ఫిలదెల్ఫియాలో దేవుడి శక్తి పెరిగింది. కరెక్టే కదా? ఆబ్వియస్లీ రైట్. ఇప్పుడు స్ఫుర్ణ, పెర్గమ, తుయతరులో ఓవర్లాపింగ్ వ్యవస్థను వాడుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు? వాడి శక్తి పెంచుకుంటూ వచ్చాడు. కానీ సార్దిస్, ఫిలదెల్ఫియాలో వాడుకుంటూ దేవుడు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ ఆత్మించాలనుకుంటూ తన శక్తిని పెంచుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు. కరెక్టే కదా? సేమ్. కాకపోతే దుష్టుడి యొక్క ప్రణాళికలు వాడు పెంచుచూ పోతున్నప్పుడు కూడా అవి రూపాలు మారుతున్నాయి. ఈ రూపాలు మారడంలో ఓవర్లాపింగ్ అనే వ్యవస్థను దేవుడు మన కొరకు పెడితే వాడు వినియోగించుకున్నాడు. మీకు అర్థమవుతుందా? సరే, నేను ఓవర్లాపింగ్ తర్వాత చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్వశ్చన్ మార్క్స్ వేసి కనబడుతున్నాయి. ఓవర్లాపింగ్ సెపరేట్గా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక వాడు ఎన్ని రూపాలుగా వస్తున్నాడు చూడండి. ఒకటి డిసీట్ఫుల్ స్పిరిట్, రెండు బ్లఫరు, తర్వాత శక్తి లేకపోయినా శక్తితో చెప్పుకునేవాడు, నిజ సంఘం కాకపోయినా నిజ సంఘం అని చెప్పుకునేవాడు. కానీ సంఘంగా ఏర్పడ్డాడు వాడు. కరెక్టేనా? వక్రీకరించేవాడు. వాడు ఎలాగ రూపాలు మారుతున్నాడో వాడు చేస్తున్నటువంటి ఆ అబద్ధానికి జనకుడైన వాడు అబద్ధాన్ని కూడా అదే రూపాల్లో తీసుకొస్తూ వచ్చాడు. అబద్ధాన్ని కూడా అదే రూపాల్లో తీసుకుంటూ వచ్చాడు. అబద్ధం అంటే ఏంటిది? ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం, మంచి వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత నేను మిమ్మల్ని ప్రవక్త గారు చెప్పిన సందర్భాలకు తీసుకెళ్తాను. ఇక్కడ ఒక స్టోరీ జరిగింది. ఏందో స్టోరీ అంటే, నేను ఏదో ఒక పాత్రను ఎత్తుకోబోతూ ఉండగా ఆ పాత్ర నా చెయ్యి జారి పడిపోయి కింద పడింది. దాంట్లో ఉన్నటువంటి నీరంతా కింద పడిపోయింది. ఇది రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ. పాత్రను ఎత్తాను, చెయ్యి జారింది, పాత్ర పడింది, దాంట్లో నీరు జారిపోయింది. ఇట్స్ ఎ స్టోరీ. ఓ సహోదరుడు వచ్చాడు, నన్ను అడిగాడు, అరే ఇది చేసింది ఎవరు? నాకు తెలియదు. ఇది అబద్ధమేనా? నేను చెప్తాను, అబద్ధంగా చెప్పుకుంటూ పోండి, తీర్పు తెచ్చే అవకాశం మీకు ఇచ్చా. నాకు తెలియదు అన్నాను. అబద్ధమా? ఓకే, సరే. నేను ఇంకోటి ఏం చెప్పానంటే, నాకు తెలియదు అని చెప్పలే. ఇంకోసారి అడిగాడు, నేనేం చెప్పానంటే, నేను వచ్చి చూసేసరికి నీళ్ళు కింద ఉన్నాయి, పాత్ర కింద ఉందన్న. నేను అబద్ధం చెప్పానా? హలో, దయ్యం చాలా స్మార్ట్ ఫెలో వాడు, బాగా ఇంటెలిజెంట్ వాడు దూరం విధానం కూడా ఇంటెలిజెంట్గా ఉంటుంది. నేను వచ్చేసరికి పాత్ర పడి ఉంది, నీళ్ళు పడి ఉన్నాయి. ఇది అబద్ధమా కాదా? పడున్నది కరెక్టే, నీళ్ళు పడింది కరెక్టే, నేను చెప్తుంది కరెక్టే. నేనేం చేశాను? కొంత సత్యాన్ని దాచిపెట్టాను, కొంత సత్యాన్ని బయలుపరిచాను. కరెక్టేనా? తర్వాత మళ్ళీసారి అడిగాడు. నేను వచ్చాను, పాత్ర పట్టుకున్నాను, అక్కడ పెట్టాను, వెళ్ళిపోయాను. నేను వచ్చేసరికి పడిపోయి కనబడ్డది. నేను చెప్పింది 99% కరెక్టే.
నేను వచ్చాను, పాత్ర పట్టుకున్నాను, పెట్టాను, మళ్ళీ వచ్చి చూసుకునేసరికి పాత్ర కింద ఉంది, నీళ్ళు కింద ఉన్నాయి. ఏం చేశాను? నా చేతిలో జారిందని ఒక చిన్న మాట దాచిపెట్టాను. 99% ట్రూతేగా. ఇది కూడా అబద్ధమేనా? ఓ ఓకే సరే. ఇంకోసారి అడిగాడు, బ్రదర్ చెప్పులు అన్నాడు. నేను చెప్ప అన్నా. ఏంటది? నేను చెప్పనయ్యా అన్న. ఇది ఇది కూడా అబద్ధమేనా? కదా. మీరు చాలా షార్ప్ అయిపోయారు. ఈ డైరెక్ట్ మన ప్రభుత్వం వీళ్ళకి వెళ్ళిపోదాం రండిగా. నిజాన్ని దాచడం వల్ల ఏమవుతుంది? సత్యము అక్కడ అబద్ధం చెప్పినట్టుగా లేదు, కానీ సత్యాన్ని నిలిపివేయటం వల్ల అబద్ధం అవుతుంది. మీకు అర్థమవుతుందా? సత్యం వక్రీకరించుట కాదు, అసత్యం పలుకుట కాదు, సత్యాన్ని నిలిపివేయటం కూడా అబద్ధమే. కరెక్టే కదా? మీరు గ్రహించగలుగుతున్నారు కదా? ఈ ఎంటైర్ స్టోరీలో నేను ఎన్ని మార్లు చెప్పినా అది అబద్ధమే. ఏది సత్యమయ్యా అంటే, నేను వెళ్ళాను, ముట్టాను, నా చేతి జారింది, పడిపోయింది, నా వల్లే జరిగింది, ఇది సత్యం. ఇది తప్ప నేను దానికి ఎన్ని కథలు రంగులు పూసినా అది అబద్ధమే. కరెక్టేనా? ఇప్పుడు సత్యం అని చెప్పుతున్నది ఏదుందో ఇది దేవుడి యొక్క బీజంలోంచి వచ్చేది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ నుంచి అపవాది, జనకుడైన అపవాదిలోంచి వచ్చేది. కరెక్టేనా? దీన్నే ప్రవక్త చెప్పడం మొదలుపెట్టాడు. వాడు నిజంగా అబద్ధానికి జనకుడు, కానీ జనకుడైన వాని యొక్క ఫలాలు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. అబద్ధికులు, విగ్రహారాధికులు, పురుష సంయోగులు మరియు అహంకారులు, దూషకులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఏ అబద్ధమైనా ప్రవేశించారా బ్రదర్? లేదా కొన్ని అబద్ధాలు పర్వాలేదా? సరే, ఐగుప్తులో మంత్రసానులు ఉన్నారు, హెబ్రీ పిల్లల్ని ప్రసవం చేస్తూ ఉంటున్నారు, చేసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు అడిగితే, అయ్యా వాళ్ళు హెబ్రీ స్త్రీలు చాలా షార్ప్ అయ్యా, మేము వెళ్ళేలోగలేటు బుక్ అని కనేస్తున్నారు, ఏం చేయమంటావు అని అబద్ధం ఆడారు. వీళ్ళ సంగతి ఏంటిది? ఇప్పుడు వీళ్ళు చేసింది మంచా చెడా ఏంటిది? వాళ్ళు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? ఆ అబద్ధాన్ని ఏమంటాడు? గడ్బిష్ మంచిగానే అంటాడు. రాహాబ్ అనే వేషి ఉంది, ఎర్రగా వేలాడదీయబడుతుంది, దారం ఉంది. సైనికులు వచ్చి ఎక్కడ 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 అని అడిగారు. అటు వెళ్ళారు. ఏడబెట్టింది, మిద్దె మీద దాచిపెట్టించింది. తను ఆడింది అబద్ధమా కదా? అబద్ధమే. ఇప్పుడు అబద్ధాన్ని ఏం చేయాలి? ఇప్పుడు రాజ్యాలకు వస్తుందా రాదామే? అట్లయితే మీరు ఆడుతూనే ఉంటారు అబద్ధాలు. ఇక చాలా అబ్రహాం గారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు కావచ్చు, మిగతా యొక్క రాజులు వారికి భయపడిపోయి 2 మార్లు తన భార్యను పట్టుకుని ఒక్కొక్క కోణం కూడా చూస్తే భార్య చెల్లెదే కదా. కొన్నిసార్లు బంధుత్వాలు ఎట్లుంటుంది, నాకు పిన్ అవుతుంది అంటే చెల్లె అవుతుంది అని కొన్ని బంధాలు తెలుసు కదా. అట్లా ఇదొకటి కరెక్ట్ అయింది ఎప్పుడన్నా? అట్లా అయినట్టుగానే ఇది ఈమె కూడా అట్టగే కరెక్ట్ అయ్యి ఓ కోణం కూడా చూస్తే చెల్లె, ఓ కోణం కూడా చూస్తేనేమో భార్య. కానీ ఉద్దేశం ఏమైనదో దాన్ని బట్టి ఇతను మాట్లాడినటువంటి ఆ హాఫ్ ట్రూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని ఉద్దేశాలు మారిపోయినాయి. ఇప్పుడు దీన్ని చేసిన తప్ప రైటా? ఇప్పుడు అబ్రహాం పరలోకంలో ఉంటాడా? అబ్రహాం గురించి ఏం అడుగుతారయ్యా మీరు? అది ఆయన రొమ్మను కూర్చొని మాట్లాడుతూ ఉంటే జనాలు, నో డౌట్ కరెక్టే కదా. కానీ ఇవన్నీ అబద్ధాలే కదా. మొదటి ముద్ర సంబంధమైనటువంటి ఫలాలు, అబద్ధానికి జనకుడైన వాడి యొక్క వక్రీకరణలు నేటికి దేవుడి యొక్క బిడ్డలు నడుస్తూనే ఉన్నాయా? ఇప్పటికి నిజంగా అబద్ధాన్ని జయించిందిమా? అబద్ధాన్ని జయించిందిమా? అయ్యా అబద్ధం ఆడకుండా ఉంటున్నారా? అబద్ధం ఆడకుండా ఉంటున్నారా? అబద్ధం ఆడకుండా ఉండగలుగుతున్నారా? చెప్పిన వారందరూ అబద్ధం ఆడారు. ఎందుకు? సత్యము తెలుపుకు నిలిపినందున. కరెక్టేనా? సత్యమును దాచివేయటం వలన అసత్యం ఉత్పత్తి కాకపోయినా సరే సత్యం దాచుటే అబద్ధము. కరెక్టేనా? అట్లాగే నిజంగానే నిజాలు మాట్లాడుతున్నావా? మొదటి ముద్ర సంబంధమైనటువంటి వాడి స్వభావాలు, వాడు దేంతో వస్తున్నాడో, వాడి దాని స్వభావం ఏమైనదో వాటి లక్ష్యాలు జయించగలిగితేమా? వాడు ఏదై ఉన్నాడో వాటిని కాకుండా చెప్పుకుంటున్నాడు.
వాడు చూపించుకున్నటువంటి మొదటి ముద్రలో మొదటి 2-3 సంఘకాలలో తను తాను బయలుపరుచుకున్న రీతులను చూస్తుంటే వాడు అబద్ధాల తీరు బయటపడుద్ది. దానిలో నీవు నేను లేకుండా ఉండితే చాలు, ఈ రోజు నుంచి దాన్ని జయిస్తే చాలు, దానిలో చేయి వేయడానికి అర్హులవుతారు. ఎందుకంటే కమ్యూనియన్ అంటే ఎవరికి? టు ద విన్నర్స్, గెలిచిన వారికిగా. అబ్రహాము గెలిచి వస్తేనే ఇచ్చింది. గెలుపొందిన వారికి మాత్రం ప్రభాతి భోజనం. దేంట్లో గెలుపొందాలి? నీ పూర్వపు బలహీనతల్లో నుంచి. ఇంతకుముందు నువ్వు ప్రభాతి భోజనం తీసుకున్నప్పుడు ఏ నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన కొనసాగింపుగాను, ఈ మధ్యలో వాక్యం శుద్ధీకరణలో దేని కూడా దేవుడిని తాకినప్పుడు ఇది మొదలుకొని ఇలా ఉండాలి అని నువ్వు తీసుకున్న నిర్ణయాలతో వీటన్నిటి విషయాలు విజయం పొందడంతో దాన్ని తీసుకోవాలి. ఓడిపోతే ఏం చేయాలి? ఇదివరకు ఇంకోసారి మళ్ళీసారి చేస్తా ప్రభా అని మళ్ళీ కొత్త నిబంధన చేసుకొని పోవాలి. దాంట్లో చేయి వేయకుండా పెద్ద నీతివంతమైన క్రియ కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? నా అనర్హత నాకు కనబడి దానిలో చేయి వేయకుండా ఉండడం వలన నేను నీతిమంతుని అనుకోవడం తప్పు. అట్లా కాదు, నేను అనర్హుని, దానిలో చేయి వేయడానికి ఎంత మాత్రం పనికిరాను. కానీ ఇది మొదలుకొనే సరే మరొక అవకాశం మీ ప్రభా, నేను నిలబడతాను అన్న నిబంధనతో శక్తితో ముందుకు సాగిపోవడానికి అలాగ నిబంధనతో జయించిన వారు మళ్ళీ వేసుకోవాలి దాంట్లో. కరెక్టేనా? ఈరోజు అదే జరుగుతుంది. అందుకే ప్రవక్తగా చెప్తే రకాలు చూద్దాం. త్వరగా వేగవంతంగా ముందుకు వెళ్ళిపోదాం రండి. (58-0301B) B. (97) పేర చూడండి, 97 పేర. గమనించండి. ఇక్కడ ఒక ప్రత్యేక రకాన్ని చెప్తున్నాడు. ఏంటది? ప్రతి అబద్ధంలో చాలా మటుకు నిజం ఉంటుంది. కరెక్టేనా? అదొక రకము. ఓకే, కంటిన్యూ చేద్దాం. అది సత్యమే. నా ఇప్పుడు ఒకవేళ నిజంగా అబద్ధమైతే, అంటే పరిపూర్ణం అబద్ధమైతే, ఖచ్చితంగా అబద్ధమైతే దాన్ని ఏమని పిలుస్తామంటే బ్లాక్ లై అని పిలుస్తాము. అంటే నల్ల అబద్ధం అని పిలుస్తాం. ఇప్పుడు నేను పని జరిగింది, ఎవరు చేశారంటే నేను కాదు అన్న. నేనేం చేశాను? సత్యమును కొంచెం కూడా ఇన్వాల్వ్ చేయకుండా 100% మొత్తం అబద్ధమే చెప్పా. దీన్ని ఏమంటారు? బ్లాక్ లై అంటారు. కరెక్టేనా? ఓకే, ఇప్పుడు మొదటిది బ్లాక్ లై, రెండోది వైట్ లై. వైట్ లై అంటే ఇది రెండు రియల్ లైలే. తేడా ఏంటంటే దీనిలో మిక్సింగ్ ఉంటుంది. దీంట్లో సత్యానికి ఎంత మాత్రం చోటు లేదు, అసలు చోటు లేదు. దీంట్లో ఏముంటుంది? కొంత సత్యం ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 50-50 అన్నట్టుగా, లేదా ఎదుటికి నష్టం కలగకుండా చిన్న చితక అన్నట్టుగా, లేకపోతే చిన్నపిల్లకి అన్నం తినిపించేప్పుడు జాబిల్ అబద్ధాలు లాంటివి, అంతేనా? ఇట్లాంటి లైఫ్స్ ఉంటాయి. కరెక్టా కదా? ఇవి కూడా దేవుడు ప్రవక్త చెప్పొద్దు అన్నాడు. ఏమని? తల్లులు మన సైడ్ ఉండదు కానీ తక్కువ, కానీ అటు అబ్రాడ్ కంట్రీలో ఎట్లా ఉంటుంది అంటే తల్లులు పిల్లలకు తినిపిస్తుంటే నువ్వు తిన్నావు అనుకో, నువ్వు చెప్పింది చేసావు అనుకో, శాంటా క్లాస్ తాత నీకు బహుమతి తెస్తాడు బేట. దాని ప్రవక్త అంటాడు, సి మదర్స్ ఆర్ నర్చరింగ్ దర్ కిడ్స్ విత్ ద లైస్. తల్లులు తమ బిడ్డల్ని బాల్య దశ నుంచి అబద్ధాలతో పెంచి పోషిస్తున్నారు అంటాడు ఆయన. మదర్స్ యూ షుడ్ నాట్ డూ దట్ అంటాడు ఆయన. విన్నారా? కుటుంబ క్రమాన్ని వర్తమానం విన్నారా? వర్తమానాల సంఖ్య ఎక్కువైపోయేసరికి ఏది ఎడిపోతుందో అనలేదు కదా. ఆయన అంటాడు, తల్లులారా మీరు ఇది చేయబాకండి, మీరు ఇలాంటి అబద్ధాలతో వారిని పెంచబాకండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వైట్ లైలోకే అబ్రహాం వాడిన అబద్ధం కూడా ఇదే వైట్ లైలోకి వస్తుంది. తన భార్యను పట్టుకొని చెల్లి అని చెప్తున్నటువంటి అదంతా కూడా వైట్ లై అంటాడు. కానీ ఇది చిన్న అబద్ధము, అది మొత్తం అబద్ధము అని ఈ చిన్న అబద్ధాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఈ చిన్న అబద్ధానికి కూడా పెద్ద అబద్ధంగానే పోల్చాడు. కరెక్టేనా? నేను మళ్ళీ చూపించాలని ఇష్టపడుతుంది. ముందుకు వెళ్ళిపోదాం. ఆయన ఏమంటాడు? ఈవెన్ ద వైట్ లైస్ ఆర్ ది బ్లాక్ లైస్, ద రియల్ బ్లాక్ లైస్. మొత్తం అబద్ధం చెప్పినా పర్వాలే, కానీ కొంత నిజం కొంత అబద్ధం చెప్పేసరికి ఏమవుతుందంటే ఈ అబద్ధము నిజంతో పాటు హృదయంలోకి చుచ్చుకుపోవడానికి ఈ నిజమే దానికి క్యారియర్ లాగా పనిచేస్తుంది.
కరెక్టేనా? చలో మరి కొన్ని చూద్దాం. మొన్న ఇంకోటి చెప్పాను, మూడోది ఏంటిది అది? మూడో అబద్ధం ఏం చెప్పాను? మూడో చెప్పాను మొన్నసారి. అన్ఫుల్ఫిల్డ్ వౌస్. కరెక్టేనా? నెరవేర్పు జరగని వాగ్దానాలు లేదా మొక్కుబళ్ళు, ప్రమాణాలు డాష్ 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 ఇవన్నీ కూడా అబద్ధాలే. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ రేపు 8 o'clock ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా. నేను లేను. ఇప్పుడు ఏం చేశాను? నేను మాట తప్పాను అంతే. మాట తప్పుడు అబద్ధమా? అబద్ధం అంటే ఏంటి చెప్పండి? అబద్ధానికి డెఫినేషన్ చెప్పండి, దానికి అర్థాలు చెప్పండి నాకు. అయ్యా, అబద్ధం అంటే ఏంటిది? సత్యం లేకపోవడం అబద్ధము ఒకటి. తర్వాత చెప్పి చేయకపోవడం అబద్ధము. గర్భేష్ ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు మీకు మొదటి ముద్రలో ఉన్న వాటి లక్షణాలు చెప్పింది అదే. ఏంది? మోసం చేయడం అబద్ధమే, వాడు కాని దాన్ని అవునని చూపించుకోవడం అబద్ధమే, లేని దాన్ని ఉందని చెప్పుకోవడం అబద్ధమే. కరెక్టే కదా? వాడి దగ్గర ఏది లేదో అది ఉందని చూపించుకున్న అబద్ధమే, చెప్పుకున్న అబద్ధమే. కరెక్టేనా? ఉన్నదాన్ని లేదని చూపించుకున్న అబద్ధమే. కరెక్టేనా? ఇప్పుడు ఈ అన్ఫుల్ఫిల్డ్ వౌస్ ఏంటి అంటే, ఏవైతే వాగ్దానాలు మనము నెరవేర్పు జరిగిస్తామని చేస్తామో, మొక్కుబళ్ళు చేస్తామో, చేసి దాన్ని నెరవేర్పు జరిగించకపోయినా అబద్ధాలే. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. అయ్యో, నెరవేర్పు జరిగించిన వాగ్దానాలకు ఎగ్జాంపుల్ చెప్పండి. అందుకే రాసుకోవాలి. నేను మొన్న జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు చూపించాను, మీకు గుర్తుందా? ఏమని? మొక్కుబడి చేసుకొని నెరవేర్పు జరిగించుట కంటే మొక్కుబడి చేసుకోకుండా మేలు అనే సంగతి మాట్లాడతాడు. మొక్కుబడి చేసి నెరవేర్పు జరిగించలేదా, మన అబద్ధికులం అవుతాం. చేస్తానని చేయలేదు కనుక అబద్ధికులం అవుతాం. రెండోది, వివాహ బంధంలో ఉండే వాగ్దానాలు కూడా అలాంటివే. వివాహ బంధంలో ఉండే వాగ్దాన ప్రమాణాలేగా. నేను కలిమిలో, లేమిలో, బాధలు, ఎదుర్కొలో, ఇబ్బందుల, సమస్యలు అన్నింటిలో ఉంటానని చెప్తారు. ఉండకపోయినను అలాగే జరిగించకపోయినా అబద్ధికులు అవుతారు. దేనికి అబద్ధం చేస్తున్నట్టు? దేనికి విరోధంగా మాట్లాడినట్టు? వారి ప్రమాణాలకు వారు విరుద్ధంగా మాట్లాడినట్టు. వారు మళ్ళీ అబద్ధాలు చేసినట్టేనా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా వాగ్దానం చేసి నెరవేర్పు జరిగించి దీని తర్వాత మీరు పైన ఇంతకుముందు బాధలు మళ్ళీ చూడండి, మళ్ళీ రిపీట్ చేసుకోకుండా కొత్త దాని వైపు అడుగు లేదా ముందుకెళ్దాం రండి. ఒకటి 3 అయినాయి కదా, 4వ దాని వైపు అడుగులు వేద్దాం. 4వ దాన్ని సెలెక్టివ్ ట్రూత్ అంటారు. అంటే సెలెక్టివ్ ట్రూత్ అంటే ఏంటిది? నేను పీటర్ బ్రదర్ అన్నా, పీటర్ బ్రదర్ అన్న ఒక మాట అన్నాడు, నేను 2 మాటలు అన్నా. పీటర్ బ్రదర్ ఒక దెబ్బ కొట్టాడు, వెంటనే నేను 2 దెబ్బలు కొట్టేశా. పీటర్ బ్రదరు ఘోరాతి ఘోరంగా నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. లాజరస్ బ్రదర్ నేను దీనంగా కూర్చున్నా, దగ్గరకు వచ్చి ఏమైంది బ్రదర్, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. నేను చెప్పాను, పీటర్ బ్రదర్ ఫస్ట్ కొట్టాడు బ్రదర్ నన్ను. ఫస్ట్ కొట్టింది పీటర్ బ్రదరే, అసలు నేనేమనలేదు. ఫస్ట్ కొట్టింది పీటర్ బ్రదరే, ఫస్ట్ తిట్టింది పీటర్ బ్రదరే, ఫస్ట్ వెళ్ళిపోయింది పీటర్ బ్రదరే. ఏం చేశా నేను? అబద్ధం ఆడినా? ఏం చేశా నేను? చెప్పే విషయాలలో నా నిజాలలో ఏదైతే నేను ఎన్నుకొని ముందుకు చెప్తున్నానో దాన్ని మాత్రం ముందు ఉంచుతా. పూర్ణంగా నేను అబద్ధం చెప్పను. అసలు అబద్ధ సంబంధమైన విషయాలు ఉంచవు. నా ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవడానికో, అంటే నా యొక్క రెప్యుటేషన్ కాపాడుకోవడానికో ఏదో ఒక దానికి ఏం చేస్తానంటే, నిజాలలో అక్కడక్కడక్కడ హ్యాండ్ పిక్డ్గా కొన్ని సత్యాలు మాత్రమే తీసుకొని వాటిని మాత్రమే ముందుంచుతా, అబద్ధాలు దాచిపెడతా. ఇది సిద్ధాంతంలో కూడా జరుగుద్దా? సాక్ష్యాల్లో జరుగుద్దా? హలో, సాక్ష్యాలు కూడా జరుగుద్దా? ఓ కంపల్సరీ జరుగుద్ది. హ్యాండ్ పిక్డ్ అక్కడక్కడక్కడక్కడ ఉండేటువంటి సత్యాలు చెప్తారు, మిగతావి చెప్పరు. ఏమనంటే
తమకు తాము ఎలా ఆలోచిస్తారంటే నేను అబద్ధం ఆడలేదు కదా, తమను తమ నీతిమంతులను చూపించుకునే ప్రయత్నం అది. కరెక్టేనా? ప్రవక్త గారి జీవితంలో జరిగింది అట్లాంటిది ఏమన్నా? ఈ కేటగిరీ ఏ కేటగిరీ జరిగింది ప్రవక్త గారి జీవితంలో? ప్రవక్త గారు ట్యాక్స్ కేసు విషయంలో బయటకు వచ్చేసి అలా భార్యతో బయట ఉన్నానని చెప్పు అన్నాడు. మనం కూడా బిడ్డ మీద పడుకున్నాను చెప్పు అంటారు ఫోన్లు వచ్చినప్పుడు సాధారణంగా. నిజాను ఇదే లై సెలెక్టివ్ ట్రూతా వైట్ లయ్యా? ఏదది సెలెక్టివ్ ట్రూత్ అంటే మొత్తం నిజంలో కొంతమంది నిజం చెప్పడము, ఇబ్బంది కలగకుండా నిన్ను కాపాడుకోవడం కొంత నిజం చెప్పడము. కానీ అబ్రహాం చెప్పినటువంటి ఆ యొక్క అబద్ధాన్ని ఉదాహరణ తీసుకోండి. ఏంటది? నిజంగానే భార్య, నిజంగానే చెల్లి. నువ్వేం చేస్తున్నావు? బిడ్డలో నిజంగానే ఇట్లా పడుకున్నావు, నువ్వు ఆల్రెడీ లేడు అంతే, పూర్తిగా ఇట్లా పరుండవు, పరుండి నిద్రలోకి పోలేదు కానీ పరుండవు. పరుండి ఏమంటావు? పడుకుని చెప్తావు. కరెక్ట్ కదా? నేను ఒకప్పుడు అటాక్ చేసింది విశ్వాసిగా ఉన్నప్పుడు. ఎట్లా అంటే టక్కని పడుకున్నా అని చెప్పడము అని. అరే ఎందుకు అట్లా చెప్పినావు? నేను నిద్రపోయినని చెప్పలే, పడుకున్నా అని చెప్పినా అన్న. రెండు ఒకటే వేరా? నిద్రపోవడం వేరు, పడుకోవడం వేరు. ఇది చావు తెలుగు తెట్లేవు అన్నీ కూడా. లాస్ట్కి ఏం లేవు, చావు తప్పి కడలొట్టబోడు తప్ప. దీన్ని ప్రవక్త గారు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేసినంటే ఆయన దగ్గరికి తన మహిమను తీసేసి స్వస్థపరచాలని చూసినప్పుడు ఆ స్వస్థతలో ఎలాంటి శక్తి కనబల్లా. ఎందుకు? ఈవెన్ వైట్ లైస్లో చిన్న చిన్న అబద్ధాల్లో కూడా దేవుడు తన శక్తిని దూరం చేస్తున్నాడా? ప్రవక్తలకు చేస్తా ఉంటే మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటిది? తన మహిమను తన కృపను తోడుగా ఉంచుతాడా? ఎంత మాత్రం ఉంచాడు ఆ విషయంలో, ఎంత మాత్రం ఉంచాడు. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే సెలెక్టివ్ ట్రూత్లో ఏమవుతుందంటే అబద్ధాల సంగతి పక్కన పెడతారు కానీ నిజాల్లోనే కొన్ని మాత్రమే చెప్పుకుంటూ ముందుకెళ్తారు. దీన్ని సెలెక్టివ్ ట్రూత్ అంటారు. తర్వాత ఇంకో రకంకి వెళ్దాం, వేగంగా వెళ్ళిపోదాం, సమయం ముందు ఎక్కువ వచ్చింది, 7 అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ సెలెక్టివ్ ట్రూత్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ మాట్లాడాలి సో దట్ మీకు అర్థమైంది, నాకు అర్థం కావాలి. ఎట్లా? హౌ? ఇప్పుడు మీరు కొటేషన్ చదివారు, దానిలో ఏమంటాడు? వి ఆర్ ది ఒరిజినల్ చర్చ్. నిజంగా ఒరిజినల్ చర్చే కదా? తల్లి సంగమా కాదా? వాడు తల్లి సంఘం అని చెప్పుకుంటాడు, నిజంగా చెప్పాడు తల్లి సంఘమే. అది నిజంలో కొంత భాగమే, కానీ అదే పరిపూర్ణ నిజం కాదు. కరెక్టే కదా? అట్లాంటి సెలెక్టివ్ ట్రూత్. ఇంకోటి బోస్ట్ఫుల్ లై. బోస్టింగ్ అంటే హెచ్చించుకొనుట, వాడు ఏది కాదో అది చెప్పుకొనుట. కరెక్టేనా? వాడి దగ్గర శక్తి లేకపోయినా శక్తి ఉందని చెప్పుకొనుట, దీన్నే బోస్ట్ఫుల్ లై అంటారు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, బైబిల్లో ఒక లేఖనం చూపిస్తా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని తనకు తాను ఎంచుకుంటే గనక తను తానే ఈజ్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్. వాడే మోసం చేసుకుంటాడు. వాడు ఏమయ్యాడు? యాక్చువల్గా వాడు వట్టోడు, ఏం లేదా. కానీ వాడు వట్టివాడై ఉన్నను, వాడు ఆ సంగతి ఎరిగినను, తను తను చూపించుకునే విధానం ఎలా ఉంటుందంటే ఐ ఆమ్ ద వికారియస్ ఫీల్డ్ అని. దేవుడి కుమారుడికి బదులుగా నేను కూర్చున్నా. ఐ ఆమ్ ద పవర్ లేదాడ ఉందా? మీరు ఆ కొటేషన్ గుర్తుంది. ఆ కొటేషన్ పైన కింద వృత్తాంతాలు గట్టి గుర్తుపెట్టుకొని యేసుప్రభు చెప్పిన వాడి స్వభావ సిద్ధమైనటువంటి జనకుడిగా ఉన్న వాటి లక్షణాలు స్వభావాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ వాడిలోనే కనబడతాయి. వాడి దగ్గర లేకపోయినా ఉందని చెప్పుకొచ్చున్నాడు. ఒక పాట ఉంటుంది తెలుసా, ఏమని? భక్తి ఉన్నా శక్తి లేని, ప్రార్థన ఉన్న ప్రేమ లేని యేసయ్యా. ఇది చాలా 2 లైన్లు సరిపోతాయి. ఏం జరిగింది ఇక్కడ? భక్తి ఉంది. భక్తి అంటే వాట్ యు మీన్ బై భక్తి? క్రీస్తు లాంటి నడక. కరెక్ట్గా చెప్పాలి. మీరు ఎన్ని 1000 మార్లు చెప్పుకున్నాం మనము. భక్తి అంటే దైవభక్తి అంటే ఏంటిది? క్రీస్తులాగా నడుచుట. క్రీస్తులాగా నడిచి నడుకుంది కానీ శక్తి లేదు. క్రీస్తు చేసినట్టే చేస్తున్నాం మనం క్రియలన్నీ. పరమ తండ్రి, ప్రార్థన, మిగతా కార్యాలు
కైసరికి దేవుడికి అన్నింటిలో క్రీస్తులాగా ఉంది. బట్ వేర్ ఇస్ దట్ పవర్? పవర్ లేదు. కరెక్టేనా? అందుకే దేవుడు ప్రవక్త ఆయన ఏమంటాడంటే దేవుడి శక్తి చేత ఒక నిజమైనటువంటి సంఘంలో 5 పరిచారిక వర్గాలతో పాటు 9 వారాల ప్రదర్శన కూడా జరిగి తీరాల్సిందే. వారు నేను చేసిన క్రియలే వారు చేస్తారన్నాడు. అవునా? నన్ను వెంబడించి 20 సూచక్రియలు మిమ్మల్ని కూడా కంపల్సరీ వెంబడించి తీరాలి. ఎందుకు? ఇది ఆ సంఘములో శక్తి ఉన్నదని చెప్పడానికి ప్రదర్శనలో రుజువుల్లో కొంత భాగం రుజువులు అవి. కరెక్టేనా? భక్తి ఉంది, శక్తి లేదు. ఇంకా పాట చెప్పండి. ప్రార్థన ఉంది, ఏం లేదు, ఇవేమి లేవు. ఇప్పుడు ఈ కేటగిరీలు ఎక్కడ మనం ఉన్నట్టు కనబడుతుందా? ఒకవేళ ఉన్నట్టు మనకు అనిపిస్తే కనుక ఒకవేళ ఇఫ్ డోంట్ వర్రీ, మొదటి ముద్రలో వాడి మోసంలో మనం కూడా పాలిభాగస్తున్నాము, వాడి అబద్ధాల్లో మనం కూడా పార్టేకర్స్ అయ్యాము. మన వట్టివారమై ఉండి గొప్పలం అని చెప్పుకోకూడదు. కరెక్టేనా? ఎస్ఆర్లో కొంతమంది చెప్పుకుంటారు ఏమని, వారి ఎన్నిక చిన్నదే. వారు ఏమై ఉన్నారో తమ పిలుపును తమ ఎన్నికను నిశ్చయం చేసుకోవడంలో పొరపాటు పడిపోయి ఒట్టివారై ఉండి తమను తాము పెద్దగా గొప్ప ఊహించుకుంటారు. నా దగ్గర శక్తి ఉంది, ఐ కెన్ డూ మెనీ థింగ్స్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో. ఇది ఎక్కువగా మీరు పాస్టర్లలో కనిపెడతారు బాగా. కరెక్టేనా? ఇది ఎక్కువగా పాస్టర్లో కనిపెడతారు. నేను దేవుని దగ్గరికి నేరుగా స్వరం విన్నా. ఇది సరే ఏమనకూడదు కానీ దానికి ఎవిడెన్స్ అడగలేము మనము, బట్ ఉండవు మోస్ట్లీ. ఎవరైనా సరే తాము వట్టివారై ఉండి వట్టివాడు అనుకోవాలి. కానీ వట్టివాడై ఉండి తనకు తను నేను ఇదని తను గొప్పలు చెప్పుకుంటూ పోతున్నా చూసారా, ఇది కూడా అబద్ధాల్లో ఒక భాగమే. ఇది మొదటి ముద్రలో వాడు చేసిన కార్యం అదే. ఈ రోజున విశ్వాసులు చాలామంది చేసే పని ఇదే. ఒట్టలే ఇక్కడ సంఘం ఒక ముక్క దొరికితే బాగుండు చేసుకుంటా. ఏం చేసుకునేది? మీకు అర్థమవుతుందా? మెనీ ఆఫ్ యూ కాల్డ్ అండర్స్టాండ్, కొంతమంది గ్రహించగలుగుతారు. ఏముండదు అక్కడ. కుటుంబాన్ని నడిపించుకోవడానికి శక్తి లేదు, కానీ సంఘాన్ని నడిపించడానికి శక్తి వస్తుంది మనకి. మీకు అర్థమైందా? కుటుంబాన్ని బాగుగా పరిపాలన చేయడానికే శక్తి చాలని వట్టివారమై ఉండగా మనకు మనం ఏం చెప్తామంటే నేను దేవుడి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేసేంత శక్తి నాలో ఉందని చెప్పుకుంటున్నారు. ఇది వట్టివాడమై ఉండి నువ్వు గొప్ప ఏదో సంథింగ్ అని చెప్పుకునేటువంటి వాడు నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు యువర్ డిసీవర్. డిసీవింగ్ దేనిలో భాగము? అబద్ధంలో భాగమే. కరెక్టేనా? ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి వృక్షఫలం అంటే ఏం కాదు మీకు అన్నాడు. ఇదే అబద్ధము? కంప్లీట్ అబద్ధమా? మీ కన్నులు తెరవబడితే మీరు దేవతలు అవుతారు. దేవుళ్ళు దేవతలు అయినా లేదా? కన్నులు తెరవబడ్డా లేవా? వాడు చెప్పింది జరిగిందా లేదా? మరి అక్కడ ఏం జరిగింది? వాడు చెప్పింది కొంత మట్టుకి ఈ వైట్ లైలోకి వస్తుంది, కొంత మట్టుకి 6వ రకమైనటువంటి ఇంకొక రకంలోకి వెళ్తుంది. ఏదయ్యా అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. 64-1-12 కోతకాలము 316 What is the biggest lie that was ever told? అన్నిటికంటే చాలా పెద్ద అబద్ధము ఎన్నడూ ఇప్పటి వరకు పలికించబడిన దాంట్లో అత్యంత పెద్ద అబద్ధం ఏది? It's got 99% truth in it. ప్రపంచంలోనే అత్యంత పెద్ద అబద్ధం ఏదంటే 100% అబద్ధం ఉన్నది అబద్ధం కాదు. దాన్ని ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు. కరెక్టేనా? దాన్ని ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు. మీకు జానీ స్టోరీ తెలుసా? అది కూడా అబద్ధం స్టోరీ కదా కదా? జానీ ఈటింగ్ షుగర్ చాలా ఓపెన్ బెటర్ నీ మౌత్ దొరికిపోయినా లేదా? మొత్తానికి ఉన్నది అబద్ధం చెప్తే ఆటోమేటిక్గా దొరికిపోతారు. జానీ ఏం చేయాలి? యాక్చువల్గా అమ్మ పెట్టిందని చెప్పాలా, అసలు దొరకడాడు. దాంట్లో తిన్నదన్న సత్యం ఉంది కానీ అమ్మ అనే పాత కల్పితం. ఇట్లుంటే దొరకపోయేటాడు. జానీ చేసిన మిస్టేక్ ఏంటంటే వాడు కంప్లీట్ బ్లాక్ లైన్ ఎన్నుకున్నాడు. మీకు అర్థమవుతుందా? వాడు దొరకకుండా ఉండాలి. ద బిగ్గెస్ట్ లై, పర్ఫెక్ట్ లై చెప్పాలంటే ఏం చేయాలి? 99% ట్రూత్ చెప్పి 1% లై అబద్ధం ఆడించాలి. ఇది ప్రపంచంలో ఎవడు గుర్తించలేడు, అసాధ్యం కాదు.
దీన్ని గుర్తుపట్టగలగాలంటే పరిశుద్ధాత్మ, వాక్యము, లోతైన వివేచన ఉంటే తప్ప గుర్తుపడడం కూడా. ప్యూర్గా మొత్తానికి మొత్తం అబద్ధం చెప్తే ఏం లేదు, జానీయాలు లెక్క దొరికిపోతారు. కరెక్టేనా? కానీ ఈ ప్రపంచంలోనే చెప్పిన అబద్ధాలు అన్నిటికంటే చాలా పెద్ద అబద్ధం యొక్క విధానం ఏదే అంటే మళ్ళీ చదవమ్మా. 99% ట్రూత్ ఉండి 1% లై ఉంటుంది. ఇదే ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన అబద్ధాలు ఉండే రూపంలో ఇది పెద్ద రూపం. దీన్నే వాడు అత్యంత భయంకరంగా ఎన్నుకున్నాడు సంఘాన్ని మోసం చేయడానికి. అందుకే మంచి పిండిలో పులిసిన కొంత పిండి సిద్ధాంతాల్లో, మంచి పరిశుద్ధత కలిగినటువంటి అనేక మంది మంచి పిండి కలిగిన సంఘ సభ్యుల్లో ఒక్క పులిసిన వ్యక్తి. అయ్యో, ఇప్పుడు ఇజ్రాయేల్ సంఘము శత్రు సైన్యం పైన ఓడిపోయింది. యెహోషువ కింద మీద అరే వాగ్దానం చేశాడు, గెలిపిస్తానన్నాడు, ఆయన చెప్తేనే వెళ్ళాం, అయినా ఎందుకు ఓడిపోయాం? ఆలోచిస్తుండగా నాన్న 1% లై వచ్చింది నీ దాంట్లో. ఏది? ఎక్కడ? ఎవడాడు? ఆకానుగాడు. 1% లై అయిన ఒక్క ఆకానుగాడు వల్ల మొత్తం 99%కి అపజయం లభించింది. సంఘాన్ని మోసం చేయడానికి వాడు ఎన్నుకునేటువంటి పద్ధతి ఏదంటే దిస్ ఈజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్, చాలా విజయవంతమైనటువంటి అబద్ధపు పద్ధతి. ఒక సమూహాన్ని, ఒక సంఘాన్ని మొత్తం గెలవడానికి వాడు వాడుతున్న పద్ధతి ఇదే. ఈరోజు కూడా సంఘాల్లో ఉన్నది కూడా ఇదే. సంఘాలు ఏం చేస్తారంటే 1% ఉంటే ఏముంది, 99% అయితే పర్వాలేదు కదా అనుకుని రాజీ పడుతున్న వాళ్ళు లేకపోలేదు. అసలు 90% విశ్వాసాలు అట్లాగే రాజీ పడతారు. కరెక్టేనా? వాళ్ళు ఏం చేస్తారంటే 100% ట్రూత్ సంఘాలు ఏడున్నాయిలే, ఎక్కడ ఉండవు అవి, అది ఎత్తబడ్డాకే. కానీ ప్రస్తుతానికైతే అట్లీస్ట్ ఒక 99% సత్యం ఉందిగా, ఈ 1% చూసినట్టు వదిలేద్దాం తీ. ఓ, ఇక్కడే నువ్వు ఆ ట్రాప్లో పడ్డావు. అబద్ధానికి జనకుడైన వాడు మొత్తం అబద్ధం చెప్తే నువ్వు పడవు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 1% బిగినింగ్లో 1% లానే ఉంటుంది. స్లోగా ఈ 1% 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 10 అవుతుంది, 20 అవుతుంది, 100 అవుతుంది లాస్ట్కి. కరెక్టేనా? ఇట్లా మారిందే ఏవయ్యా అంటే బ్రహ్మం క్రీస్తులు అట్లయినాయి. ఈ వర్తమానంలోనే ప్రవక్త గారికి ఉండే స్థానాన్ని సరిగ్గా గుర్తించడంలో కొంత విఫలమయ్యేసరికి ఒక 1% చిన్నగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది మెల్లమెల్లగా చూసి అరే క్రీస్తు కూడా ఎక్కడ తన నోటితో నేను క్రీస్తుని చెప్పుకోలేదే, దేవుని చెప్పుకోలేదే నేరుగా, బ్రహ్మం కూడా ఎక్కడ చెప్పుకోలేదు, అయితే లేదు దేవుడే. ఓ, చిన్న 1% అబద్ధము మెల్లగా 99% ట్రూత్ని మొత్తాన్ని మింగేసింది. సంఘాలు మోసం చేసేది దుష్టుడు. అనేక మంది కాస్టర్లు గుండా, కాపర్లు గుండా మొత్తం దేవుడి బిడ్డల్ని మింగేసే ప్రయత్నం చేస్తుంది ఈ మెథడే. చాలా డేంజరస్ మెథడ్ ఇది. ఈ బోస్ట్ఫుల్ లైఫ్స్ కొన్ని ఉంటాయి. ఏమని? మా పాస్టర్ ఏదైనా, మేమే వధువు సంఘం, ఇంకెవ్వడు కాదు, ఇంకా మా తర్వాత ఏదైనా ఎత్తబడితే గిత్తబడితే మా దగ్గర. అరే సత్యం గిత్యం ఉంటే, మొత్తం మర్మం గిర్వం ఉంటే ఇక్కడనే మొత్తం దునియా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇంటర్ మెసేజ్కి ఫేస్ మావాడే. ఇవన్నీ కూడా బోస్ట్ఫుల్ అయితే వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, ఆ బోస్ట్ని అంటే ఆ హెచ్చించే విధానానికి చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి దీన్ని కొనసాగించడం కూడా ప్రజలు వెనకాడతలేరు. కానీ వీటన్నిటిలో ఏదైనా పెద్ద ప్రమాదం కాదు, కానీ ఈజీగా గుర్తుపట్టచ్చు. కానీ నష్టాలు ఉంటే ప్రతిదాంతో. కానీ ఈ 6వది చాలా డేంజర్ అయ్యా. ఈ 6వది అత్యంత ప్రమాదకరమైంది. ప్రవక్త గారు అదే అంటారు, ప్రపంచంలో అత్యంత ఘోరమైన అబద్ధపు శైలి ఇదే. దుష్టుడు దూరింది అలాగే, వాడు అన్ని సేమ్ కాపీ పేస్ట్ చేస్తాడు. ప్రకటన 19లో క్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, వీడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. కరెక్టేనా? మీకు అది ఎందుకు, మీకు అందరూ తెలిసి ఉండాలి, మీ పాత బోధలు వినుండొచ్చు. ఆది కాండంలో సేతు యొక్క సంతానంలో ఉండే పేర్లు, ఇటు కయీను యొక్క సంతానంలో ఉండే పేర్లు సమానం ఉంటాయి. కరెక్టేనా? సేమ్ టు సేమ్ పేర్లు ఉంటాయి. ఈడ హానోకుంటే అన్న కూడా హానోకుంటాడు. కరెక్టేనా? ఇదే శైలిని క్రైస్తవులకును మరి ముస్లిమ్స్ కూడా పెట్టాడు. ఇప్పుడు అబ్రహాం అంటే ఇబ్రహీం అంటాడు ఇతడు. కరెక్టేనా? ఇస్సాకు చోట ఇష్మాయేలు పెట్టాడు. సేమ్ టు సేమ్ స్టోరీ, సేమ్. ఇగో అబ్రహాము పిల్లలను పట్టుకొని పైకి వెళ్ళిండు, కత్తి లేపిండు, చంపుదాం అనుకున్నాడు, కానీ ఆపేసిండు.
స్టోరీలో ఏం మారింది? ఇస్సాకు దగ్గర ఇష్మాయిల్ మారిండు. కరెక్టేనా? ముస్లిం స్టోరీ తెలుసుగా మీకు. వాడు మొత్తం ప్రపంచమంతటిని మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతున్న పద్ధతులు ఇవే. వీటిలో ఉన్న పద్ధతుల గుండానే అవి సంఘాలకు విశ్వాసులకు బోధలకు మరియు మతాలకు మొత్తాన్ని అబద్ధంలో ముంచినట్లుగా చేస్తూ వాడుతున్న పద్ధతులన్నీ ఇవే. దాంట్లో అత్యంత భయంకరమైన 6వది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. అందుకే వింటున్నప్పుడు ఏం చేయాలి? 99% కాదు కావాల్సింది, ఏం కావాలి? మీ డెటాల్ 99% క్రిములు చంపుద్ది. ఆ 1% చాలు మనం చచ్చిపోనీకి. రోగం రానికి 1% చాలుగా. ప్రతి యాడ్లో చూడండి, ఇట్ కిల్స్ 99% జమ్స్ అంటాడు. మరి అయినా రోగాలు ఎందుకు వస్తున్నాయి? 1%తోనే. కరెక్టే కదా? నన్ను మాకు 1% కూడా వద్దు, మాకు 100% కావాలి ట్రూత్. లేదా నువ్వేం చెప్పకుండా ఉంటే మేలు కదా. అన్ని చోట్ల ఇదే జరుగుద్ది. దుష్టుడు కలిసి యాడ్లలో కూడా అదే చేస్తున్నాడు. సినిమా యాడ్లలో వస్తువులు అమ్ముకోవడానికి కూడా వాడు అదే పద్ధతి వాడతాడు. 99% ఏమనిపిస్తుంది? అరే 99 అంటే ఏమనుకుంటా, ఆ ముఖం ఒడికి కనబడుతుంది, 1% కనిపిస్తుందా అనుకొని మెల్లగా కొనుక్కుంటారు. అయినా రోగాలు వస్తాయి. ఏసార్నో టోర్మెంటర్ కూడా మళ్ళీ బడిలోకి దూరుతూనే ఉంటాడు. వాడు మొత్తం దునియా ప్రపంచాన్ని మొత్తాన్ని తలకిందులు చేయడానికి వాడేది దీనివల్లే. 99%, 1% ఆ ఒక్క అబద్ధం చాలు మొత్తాన్ని అబద్ధం చేయడానికి. కరెక్టేనా? తర్వాత మరికొన్ని అబద్ధం శైలి చెప్తా చూడండి. ఎంతసేపు ఉండొచ్చు ఇక్కడ? ఓకే, గాడ్ బ్లెస్ యు బ్రదర్. తర్వాత హిపోక్రిట్, వేషధారి. అంటే నటించేవాడు. ఇది దేవుడు వాడతాడు, ఇటు దయ్యము వాడుద్ది. దేవుడు వాడుకునే పద్ధతిని ఎన్మార్ఫీ అంటారు, దయ్యం వాడుకునే పద్ధతిని వేషధారి అంటారు. హలో, నేను అందుకే మీకు మధ్యలో కాసేపు ఓవర్లాపింగ్ గురించి చెప్పిన, మీరు మధ్యలో తొందరపడకుండా ఉండడానికి. కానీ దాని క్వశ్చన్ మార్క్ ఫేస్ కనబడి నేను అప్పుడు చెప్పని, తర్వాత చెప్తుందని. కానీ మీరు గమనించండి, ఒక యాక్టర్ ఉన్నాడు, అప్పుడు ఏదో వేషం వేసుకుంటాడు ముసలోడిలాగా, ఏదో గాయపడ్డవాడిలాగా, వెంటనే తీసేస్తాడు, మరొకలాగా వస్తాడు, ఇంకో వేషం వేస్తాడు, ఏదో పోస్ట్ మ్యాన్ లాగా ఇంకో వేషం వేస్తాడు. ఏంటిది ఇది? డాక్టర్ లాగా వటవరెడ్డి చేస్తాడు. ఇదేం జరుగుతుంది? ఈ శైలిని నిజమైన జీవము నింపుట కొరకైనటువంటి పాత్రల మార్పిడిలో దేవుడు ఎన్మార్ఫ్ అనే పద్ధతిగా వాడుతున్నాడు. ఇదే పద్ధతిని దుష్టుడు సాతాను వేషధారి పద్ధతిగా చూపిస్తూ ఉన్నాడు. హిపోక్రిట్ అంటే వాడు అంతరంగంలో ఏది కాదో బయటకు అది చూపించుకుంటున్నాడు. కరెక్టేనా? ఈ రెండింటికి వ్యత్యాసాలు ఒక వెంట్రుక కోసం అంతే ఉంటాయి. రెండు ఒకటే కదయ్యా, మీరు గమనిస్తున్నారా? రెండు ఒకటే. ఇప్పుడు దేవుడు మనుష్యుల్లో పోసుకొని వస్తే మెల్కీసెదెకు అయ్యాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కానీ అలాగ మనుషుల్లో పోయబడిన ప్రతిదీ దైవత్వాన్ని ఉత్పత్తి చేయట్లే. అదే దయ్యం మనుషులు పోసుకొని వస్తే ఏమవుతుంది? అయ్యో, దయ్యము సాతాను మనుషుల్లో తను కుమ్మరించుకొని శరీరం అవుతుంది, ఏమవుతుంది? మృగం, బీస్ట్ అవుతుంది. అదే కదా, యాంటీ క్రైస్ట్ కాస్త అబద్ధ ప్రవక్త అవుతాడు. అబద్ధ ప్రవక్త లాస్ట్లో శరీరం సంపూర్ణంగా అయినప్పుడు బీస్ట్ మృగం అవుతాడు. ఇక్కడ దేవుడు మనుషుల్లో పోసుకుంటే దేవుడు అవుతాడు. కానీ దయ్యం మనుషుల్లో పోసుకుంటే దయ్యము బీస్ట్ అవ్వాల్సిన చోట నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు. వీడు వికారియస్ స్పిరిట్ అయ్యి. కరెక్టే కదా? ఆయన నీలో నాలో దిగితే మనం ఏమవుతాం? దైవములు అవుతాము. కానీ వాడేం చేస్తాడంటే నేను దూరిలో కూడా మీరు దైవములు అవుతాను అంటున్నాడు. కరెక్టేనా? కానీ వాడి దూరితే ఏమవుతాము? మృగాలం అవుతాము. ఇక్కడ వాడు చేస్తున్న ఈ అబద్ధ శైలి చూడండి. అందుకే ఒకవైపు ఎన్మార్ఫీ, మరొక వైపు వేషధారణ, హిపోక్రిట్స్. దీన్నే దేవుడు ఇక్కడ యూదులతో యేసుప్రభువు మాట్లాడుతూ సంధించిన విధానం అదే. ఏమంటారు? ఓ వేషధారులారా, మీరు మీ మతంలో ఒకటి చేర్చుకోరు, చేరేవాన్ని చేరనియరు. కరెక్టేనా? మీరు బరువులు మీ చిటికన వెళ్తున్నా కదిలించరు, ఎదురని మొయద్దురా అని కూడా చెప్పరు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇదంతా వేషధారి తత్వం. ఏది వేషధారి తత్వం అంటే వారు భక్తి పరులు కాకపోయినా భక్తి పరులు వారు చూపించుకుంటున్నారు. వారు ఏమై ఉండలేదో అదే అయినట్టుగా కనపరుచుకుంటున్నారు.
వారు ధర్మశాస్త్రాన్ని మొత్తానికి ఫేస్ అయిపోయారు. వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ. వారు కాదు. వారి దగ్గరికి నిజము, సత్యము నేరుగా వచ్చి నిలబడ్డా కానీ వారు అంగీకరించలేకపోయారు. ఇక్కడ ఏం జరుగుతుంది? వారు మేము వాక్యానుసారంగా నడుచుచున్నామని చెప్పుకొనుచున్నారు కానీ వారి క్రియలు అలాగూ లేవు. ఇదే వేషధారితనం. కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? ఈ కేటగిరీలో మొత్తం విశ్వాసం చచ్చిపోతారు. ఈ కేటగిరీలో మొత్తం విశ్వాసాలు అందరూ చచ్చిపోతారు. మోస్ట్లీ మెజారిటీ 90%. ఎందుకంటే వారి భక్తి పరులమని చెప్పుకొనుచున్నారు. వారి మాటల్లో భక్తి ఉంది, వారి సంభాషణలో భక్తి ఉంటుంది, వారి ఆలోచనలో, జ్ఞానాల్లో భక్తి ఉంది, క్రియల్లో లేదు. ద లివింగ్ స్టైల్, వారు బ్రతుకుతున్న శైలి మాత్రము భక్తి విధానాలు లేదు. దే స్పీక్ మచ్ మోర్ అబౌట్ ద ప్రేయర్, బట్ వారి ప్రార్థన జీవితాలు ఉండవు. వారు వర్తమానం గురించి గొప్పగా మాట్లాడతారు, వారి జీవితంలో వర్తమానం కనబడదు. నా మాట వింటున్నారా? ఇంకొంచెం ముందు అయిపోతుంది, మీకు చూపిస్తా చూడండి. మీకు ఉదాహరణ చూపిస్తా. 1 యోహాను పత్రిక 2:4. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. ఓ, ఇది కూడా అబద్ధమేనా? ఇది కూడా ఒక శైలేనా? వాడు చేసినదే, వాడు ఉత్పత్తి చేసినదే. ఇది సంఘములోనికి దూర్చి బయాలజికల్ సైన్స్లో పక్కన పడేసాడు కానీ బట్ స్పిరిచువల్గా విశ్వాసంలో పెట్టి దీనికి జనకుడు వాడిగా నిలబడ్డాడు. వాడు ఏం చేస్తాడంటే దేవుడు తెలిసినట్టుగా చెప్పిస్తాడు. అనుభవాలు ఉన్నవని చెప్పిస్తాడు. సాక్ష్యాలు ఉత్పత్తి చేశామని చెప్పిస్తాడు. కానీ ఆజ్ఞలు పాటించినటువంటి క్రియ ఉత్పత్తి చేయడు. ఇది కూడా అబద్ధికుడి యొక్క కార్యాలే. ఇది కూడా అబద్ధమే. ఇది ఎవరు చేయగలుగుతారు? ఏ హిపోక్రట్, ఒక వేషధారి చేసే కార్యాలు. ఇప్పుడు ఇది ఆ పారాగ్రాఫ్లో చూసారా? ఏమని? మేము రియల్ సంఘం అని చెప్పుకుంటారు, కానీ రియల్ సంఘం చేసే కార్యాలు ఏంటిది? దయ్యాలు వెలగొట్టుట, స్వస్థత చేసుట, చనిపోయిన వారు లేపుట. ఇవి లేవు అక్కడ. పేరుకు మాత్రము నిజ సంఘం అని చెప్పుకుంటున్నాడు, కానీ క్రియలు దానికి సంబంధించేవి లేవు. కరెక్టేనా? ఎస్ఆర్లో వాడు చేసింది కూడా అదే. దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్తారు. దేవుణ్ణి ఎరిగి ఉంటే ఏంటిది? జ్ఞాన రూపంలో, మాటల రూపంలో కాదు, క్రియల రూపంలో దేవుని ఎరిగి ఉండాలి. ప్రత్యక్షత మరియు ఆత్మ నడిపింపు షేరింగ్లు తెలిసి ఉండాలి. దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం కానీ అది దేవుడు ఆజ్ఞలు పాటించుటకు కావాల్సినటువంటి రీతిలో తెలుసుకోలేకపోయారు. ఇది మళ్ళీ చదవండి వాక్యం, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. ఇదే రకమైన అబద్ధము. ఇది సెలెక్టివ్ ట్రూతా? కాదు. ఈ అబద్ధం ఎక్కడంటే వారి జీవన శైలిలో అబద్ధాలు, వారి వే ఆఫ్ లివింగ్లో అబద్ధాలు, వారి మాట క్రియారూపాన్ని దాల్చడంలో అబద్ధాలు కదా. అబద్ధికుడు వాక్యం చెప్తుంది కదా. ఇది ఒక రకమైన అబద్ధం. దీంట్లోనే మెజారిటీ ఆఫ్ ద బిలీవర్స్ వారు ఎదిగే క్రమంలో మధ్యలో ఎక్కువ మంది అబద్ధికులుగా మలచబడడం గల కారణం ఇదే. శాస్త్రుల పరిస్థితులు అలాంటి వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఒక మాట చెప్పండి. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకను చీకటి మీద నిల్చున్నాడు, వాడు ఇంకా అబద్ధంలో నిలబడి ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? క్లెయిమింగ్లో తను చెప్పుకోవడంలో మాత్రం సత్యం ఉంది, వాడి మాటల్లో సత్యం ఉంది, వాడు వినికిడిలో సత్యం ఉంది, వాడి జీవనశైలి క్రియల్లో మాత్రం సత్యం కనబడతలే. ఇది కూడా అబద్ధమేనా? చెప్పేది మాత్రం అబద్ధం కాదు, క్రియలు కూడా అబద్ధమే. క్రియలు కూడా అబద్ధపు క్రియలే ఖచ్చితంగా. మీకు మోనాలిసా పిక్చర్ గీసింది ఎవరు? మోనాలిసా పిక్చర్ గీసింది ఎవరయ్యా? అసలు మోనాలిసా తెలుసా? తెలుసు కదా. గీసింది ఎవరు? డావిన్సీ కదా. డావిన్సీ ఓన్లీ చిత్రకళ మాత్రమే కాదు, మంచి ఇన్వెన్షన్ చేసేటువంటి ఇన్వెంటర్ ఆయన. ఈయన ఇన్వెన్షన్ చేసేటువంటి ఈయన యొక్క తెలివితేటలు చూసి ఈయన ఒక రాజు దగ్గర పెట్టుకున్నాడు. తెలుసా? దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఇతని రాజ్యం కంటే శత్రు సైన్యం చాలా పెద్ద సంఖ్యతో ఒకసారి యుద్ధానికి వచ్చింది. ఈ రాజుకు తెలుసు ఏమని, ఖచ్చితంగా ఓడిపోతాం, మన దగ్గర 10,000 మన దగ్గర 10 లక్షలు ఉన్నారు, ఎక్కడ గెలుస్తాం మనము?
గెలవలేవు. సో ఏం చేస్తాడు? ఇప్పుడు డావిన్స్ అన్నాడు, రాజా డోంట్ వరీ ఐఎమ్ హియర్, డూ నాట్ ఫియర్. చలో ఇద్దరు కలిసి ఫస్ట్ రాజుకు మీటింగ్ జరుగుతుంది ఫస్ట్ రాజ్య పడ్డానికి. సరే వెళ్ళి మాట్లాడదామని పోతున్నారు. అవతలోడేమో టర్మ్స్ అండ్ కండిషన్స్తో వచ్చిండు. ఏమని? మాకు నెలకింత కప్పం కట్టాలి, ట్యాక్స్ కట్టాలా, ఇంత ఇవ్వాలా, మా అధికారం ఉండాలా, నువ్వే రాజుగా ఉంటావు బట్ నీ పైన అధికారం మేము ఉంటాం, మేము వచ్చినప్పుడు నాకు సలాం కొట్టాలా, నీ సింహాసనం నాకు ఇవ్వాలా అని వాడు టర్మ్స్ కండిషన్స్ వాడు వస్తున్నాడు. ఇద్దరు పక్క రాజ్యమో అంతంటే కష్టంగానే ఇంత గడదాము అన్నట్టుగా ఇద్దరు ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ఇద్దరు చేరేసుకున్నారు, నిలబడుతున్న మాట్లాడుతుండగా మధ్యలో డావిన్సీ, ఆగు రాజా, మీకు అసలు లోబడం రా, ఏం చేస్తావు, క్యా కర్రలేతి ఎత్తు అన్నాడు. బాబు నీ 10,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ, నువ్వు మొత్తం టమాషా అవుతావు ఇక అనగానే జేబులోకి వెళ్ళి వచ్చిన బాంబు తీసిండు, దూరం ఇచ్చినండు, డోమ్ అని పెద్ద శబ్దం వచ్చేసి పెద్ద పేలుడు జరిగింది. చూడగానే యువతల వైపు సైన్యం, అవతల వైపు సైన్యం పూర్తి షాక్. అరే అప్పటికే ఈ మందు పేలుళ్ళు, ఈ మందు సామాగ్రిలు ఇంక ఇన్వెన్షన్ పూర్తిగా రాలే, అప్పుడప్పుడే వస్తూ ఉంది. మొత్తం సైన్యం అంతా షాక్ అయిపోయారు. అవతల వైపు మంత్రి గారు అన్నాడు, నువ్వు ఇట్లాంటి బాంబుతో ఈ 10 లక్షల మంది చంపాలంటే నీ దగ్గర కనీసం ఏం లేకుండా ఒక 20,000 బాంబులు కావాలా, 20,000-30,000 బాంబులు లేని ఇంతమందిని చంపలేవు, మా హైతులు 100 మంది చంపుతావేమో, ఏం చేస్తావు అన్నాడు. అట్లనా, ఆడు చూడు వేట అన్నాడు. ఒకసారి రాజ్యం యొక్క గోడ మీద ఆ బాంబు ఎంత ఉందో అది దాదాపు అక్కడ ఎక్కడి నుంచో పడితే ఇక్కడ దాకా కనబడతా ఉంది. అనగానే అంత పెద్ద బాంబు చూసి ఇది 10 లక్షలు కాదు 1 కోటి మంది లేపేసేటట్టే ఉందని అవతల భయపడి పారిపోయి, ఇట్స్ రియల్ స్టోరీ, భయపడి పారిపోయారు. ఈ రాజు షాక్ అవుతున్నాడు, ఈడు ఎప్పుడు ఇంత పెద్ద తయారు చేసిండు అంటే, ఎప్పుడు చేసావు అంటే, నువ్వు బాగు లైన్లో ఉండు అని మెల్లగా లోపలికి తీసుకెళ్ళాక ఆ కోట మీద గోడ మీకు చూసుకుంటూ ఇటు వస్తున్నాడు రాజు. మళ్ళీ గేట్ దా డబ్బులకు తినకు డొల్ల ఏంటది ముంగడ దానికి సంబంధించినటువంటి ఒక పెయింటింగ్ లాగా దాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేసినాడు. కరెక్టేనా? దాని ద్వారా జయించాడు. కరెక్టే కదా? ఓ జయాలు ఇలాగే సాగుతున్నాయా? ఓ అబ్సల్యూట్లీ. నిజంగా క్రియల్లోకి పెడితే ఏమవుతాడు? చనిపోతాడు, ఓడిపోతాడు, ఏమి చేయలేడు, రాజ్యం అంతా కుప్పకూలిపోద్ది. కానీ వాడు పడిపోకుండా ఉన్నట్లుగా వాడి మాటలకు వాడి క్రియలకు సంబంధం లేదు, కానీ మాటలకు భయపడ్డాడు, మేకపోతే గాంభీర్యాలకు ఎగిరిపోయాడు. దీన్నే ప్రవక్త గారు కొన్ని 1000 చోట్ల చెప్పిన స్వస్థతల దగ్గర, అయ్యా వాడు జస్ట్ బ్లఫర్, వాడు మీ బాడీని తాకుతాడు, మీ స్పిరిట్ని తాకుతాడు, మీ సోల్ని తాకలేడు వాడు. ఈ కెనాట్ టచ్ యువర్ సోల్. కానీ మీ అవిశ్వాసము చోటు చేసుకోవడానికి వాడు భయపెడుతున్నటువంటి ఈ బ్లఫింగే కారణమై మీరు రోగాల పాలే చనిపోతున్నారు అన్నాడు ఆయన. వాడు చంపలేడు, దేవుడు అనుమతించకుండా వాడు మనల్ని చంపడానికి అవకాశం లేదు. యోబుని ఏం చేశాడు? దేహాన్ని దాగనిచ్చినాడు. మెజారిటీ ఆఫ్ ద వాడి యొక్క మన యోబు గారి యొక్క ఆ యొక్క స్పిరిట్ పోషన్ వాడు క్లెయిమ్ చేసుకోగలిగాడు, కానీ వాడి ప్రాణాన్ని ముట్టొద్దు అని చెప్పాడు. హీ కెనాట్ టచ్ ద సోల్. ప్రాణాన్ని టచ్ చేయలేడు. కానీ దేనివల్ల జరుగుతుంది అంత? ఖచ్చితంగా చెప్పే మాటలకు చేసే క్రియలకు పొంతనైన జీవితాలు అబద్ధపు జీవితాలు. నేను ఏమని చెప్పుకుంటానో అలాంటి జీవితాలు ఉండి తీరాలా. 10 మంది కోసం బతకండియా, ఓకే, నువ్వు బతికినవా? నువ్వు బతికినవా? నాకు తెలిసి ఒక బ్రదర్ ఉంటాడు, ఎవరన్నా కనుక చర్చికి రాలేదనుకో, చర్చికి రాకుండా ఎట్టుంటారయ్యా మీరు అంటే ఏమి ఎందుకు రాలేదంటే అనారోగ్యం, అప్పుడే రావాలి నువ్వు. కాదే బంధువుల దగ్గర ఎమర్జెన్సీ, అప్పుడే రావాలి నువ్వు. కాదే చనిపోయారయ్యా, అప్పుడే మృతులు పాక నువ్వు రావాలి అంటారు. నెక్స్ట్ జలుబుకు రాడిన జలుబైతే ఇలా వాడుకుంటారు. ఓ వేషధారి, నువ్వు అబద్ధికుడివే. నీ మాటల్లో ఉన్న భక్తి నీ క్రియలో కనబడలే. ఎరుగున్నామని చెప్పి ఆజ్ఞలు పాటించడం సరిపోలే. అయ్యా మొదటి పుత్ర పనిచేస్తుందా మనలో? కుండపోతగా పనిచేస్తూ ఉంది. ఇంత అంత కాదు, అది ఘోరాతి ఘోరంగా పనిచేస్తూ ఉంది. అది బోధల్లో ఉంది, సంఘంలో ఉంది, క్రియల్లో ఉంది, దేహాల్లో ఉంది, ఆత్మలకు దూరింది. మరి ఎట్లా వాడిని జయించేవారమయ్యా మనము? వాడిని జయించినట్లుగా మనకు ఇచ్చిందే 7 ముద్రలు. ఈ ప్రత్యక్షత ఎందుకు ఇచ్చాడే అంటే వాడిని జయించడానికి, దాని నుంచి బయటకు రావడానికి. కానీ అది చేయగలుగుతామా? లేదు. మరొక రకం దాన్ని ముందుకు తీసుకెళ్దాం. జగతం కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. అందరూ
అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడతాడు. ఇంకా They speak vanity everyone. They speak vanity with everyone, with his neighbor, with flattering lips and with his flattering lips. అంటే మీకు తెలుసు ఫ్లాటరింగ్ లిప్స్ అంటే ఏంటిది? ఫ్లాటరింగ్ అంటే ఏంటిది? ఫ్లాట్ చేయడం అంటే ఏంటిది? పొగడ్తలు. బదులు హీరోలు ఎక్కువన్నావా నువ్వు, అంతే ఇక అయిపోయాడు. మీరు ఇచ్చున్నారా? బదులు నువ్వు పాడిన పాట, సో నువ్వు పాడుతుంటే ఇక రెండోసారి ఆ బ్రదరు నేను చూసి నేను పాట పాడుతూనే ఉంటాడు. నాకు ఇట్టాక సంఘంలో ఒక విశ్వాసి గలవిప్పి గట్టి గట్టిగా పాడుతున్నారు. నేను అబ్బా ఇంత ఉచ్చాసం ఎక్కడికి రా అనుకున్నా. ఒక వారం తర్వాత తెలిసింది ఏమని, పక్కన ఉన్న సహోదరుడు ఒక ఆయన, అన్న నువ్వు భలే పాడుతావు అన్నాడంట. అయితే బయటకు వచ్చినాక, అన్న ఈరోజు పాటని నీకోసం పాడింది అన్నాడు. ఊరే ఇదంతా ఒక అబద్ధం శైలి. ఇచ్చకమ్మ మాటలు అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఎట్లుంటాయంటే పొగడ్తలతో కూడుకొని ముందుకు సాగిపోతారు. కరెక్టేనా? అనేక మంది రాజులు తప్పు చేసినప్పుడు కూడా వారి దగ్గరికి దావీదు యొక్క స్పైస్ వచ్చి, రాజు చిరంజీవి అగును గాక, నిజంగా ఎక్స్పెక్ట్ చేసిండ, వచ్చిందే చంపడానికి, వచ్చిందే చావడం ఎక్స్పెక్ట్ చేసినతో వచ్చినాడు. బట్ కాదు, ఇచ్చకప్ మాటలు ఎట్లా అంటే, నువ్వు గ్రేట్, నువ్వు అది, నువ్వు ఇది, అంతేనా? తర్వాత యెరోబాము లాంటివాడైతే, అయ్యా మీ తండ్రి సొలొమోను అయితే మా పైన ఫుల్ భారం పెట్టాడు, నువ్వు తగ్గిస్తే మీకు కొంచెం కృతజ్ఞత వింటాము. ఈ ఎవరైనా దోస్తు పొరగాలు ఉంటారుగా, ఈ పిచ్చి స్నేహితులు ఏమంటారు, నువ్వు మీ నాన్నకడ గ్రేట్ రా, ఎట్లుండాలా, మీ నాన్న ఏలు పెట్టి నువ్వు మోచేయి పెట్టు, భారము మొత్తం గజగజ వణికిపోవాలి వాళ్ళంతా. ఓహో అంతేనా? ఫ్లాటరింగ్ అంటే ఏం చేస్తుంది? పొగడ్తలు చేస్తూ ఉంటుంది. చాలామందికి పొగడ్త అంటే ఏంటి చెప్పండి? పొగడ్తలు ఎక్కడ వరకు నిజం ఉంటుందా అంటే, వారు ఏమై ఉన్నారో అక్కడ వరకు గుర్తించుంటుంది పొగడ్త కాదు, కానీ సరిపడే పొగడ్త, ఆరోగ్యవంతమైన పొగడితే అంతకు మించిన ప్రతిది అబద్ధమే. మీకు అర్థమైందా? సంసోన్ గారిని పట్టుకుని నేను అన్న, ఈ సంసోన్ కదా, భలే భలే సంసోన్ని, ఆ భలే భలే సంసోన్ గారు ఏమన్నా, సంసోను బలం సింహం కంటే గొప్పదన్న. ఓకే, ఇది ఫైన్, ఇది బాగానే ఉంది. సంసోను బలం ఎంత కూడా భూమిని చీల్స్తాడయ్యా అన్న. ఓహో ఇది ఎక్కువైంది, ఇది కొద్ది ఎక్కువైంది. ప్రవక్త గారు ఒక సందర్భం చెప్తారు. ఎట్లా అంటే, తన కుమార్తెతో ఆడుకుంటుండగా ఫ్రెండ్లీ, చాలా క్యాజువల్గా ఆడతాడు. వంటింట్లో ఆమె ఏం చేస్తా, వంట చేస్తూ ఉండగా ఏదో సంథింగ్ జరుగుతుంటే, అప్పుడు ఆ పాప అంటది బ్రహ్నం గారిని, డాడీ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అనగానే, ఏమనుకుంటున్నావు, డాడీ సూపర్ మ్యాన్ అని అన్నాడు. ఏంటది? సూపర్ మ్యాన్. తెలుసు సూపర్ మ్యాన్ స్టోరీ తెలుసుగా, ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. ఏంటంటే కిచెన్ నుంచి అంటే ఏంటంటే సారీ అట్లా కాదు, డాడీ లిటిల్ బిట్ స్ట్రాంగ్ అన్నాడు ఆయన. ఎందుకని? గట్టిగా ఉంటారన్నమాట, కరెక్టే. ఒక స్థాయి దాటితే ఏమవుతుంది? అబద్ధ పొగడ్త అవుతుంది. కరెక్టేనా? ఇటు జరుగుతుందా? ఇట్లాంటి క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు పొగడ్తలు ముచ్చడానికే ఉంటారు. నువ్వు అట్లా ఎగిరాడు, నువ్వు ఇట్లా ఎగిరాడు, బ్రదర్ నువ్వు గలమిప్పితే గుండెలు కదిలిపోతాయి. ఇంకా పొగడ్తలు అబద్ధాలు చెప్పాడు ఏంటయ్యా? సరే, అందంగా ఉండడం అనేది సాధారణమైన పొగడితే కానీ, నీది చంద్రబింబం లాంటి అందము. ఓరినాయను, ఒకసారి చంద్రుడి దగ్గర తీసుకెళ్తే అర్థమవుతుంది ఏముండదు అక్కడ. మొత్తం గుంతలు, ఎత్తులు, పల్లెలు తప్ప ఏముండవు అక్కడ. ఎస్ ఆర్ నో? ఫ్లాటరింగ్ లిప్స్ ఆర్ వెరీ డేంజరస్. మనల్ని పొగిడే పెదవుల దగ్గర నుంచి ఈ అబద్ధాలు దాక్కోవాలా. వస్తారు ఈ యొక్క ఏదది, ఈ సర్పంచ్ పాస్టర్లు వస్తారు, ఒక వ్యక్తి నిలబెడతారు, నువ్వే యు ఆర్ ద వన్ అనేసరికి 4 ఫీట్లు కాస్త 10 ఫీట్లు అవుతుంది, 4 ఫీట్ కాస్త 10 ఫీట్స్ అయిపోయింది. ఏమైంది లాస్ట్కి? నాయన ఇన్ని మర్మాలు చెప్పి ఇంత గొప్ప సేవలు చేసి లాస్ట్కి ఫ్లాటరింగ్ లిప్స్కి పడిపోయారా? ఇచ్చకములాడు మాటల చేత పడిపోయారా? దుష్టులు మిమ్మల్ని గెలవడానికి ఇంత సులువైన మార్గాన్ని ఇచ్చారా మీరు? పొగడ్తల మార్గం గుండా వాడు తన అబద్ధాన్ని మీలో చొప్పించొస్తుంటే ఇంత చిన్నదానికి పడిపోయారా? నిజంగానే
ఇంత చిన్నదాన్ని జయించడానికి కూడా మీ దగ్గర ఉన్న ముద్రల ప్రత్యక్ష సరిపోకపోతే ఇక దేనికి అదిగా ఈసారి దానిలో సామెతల గ్రంథము 29 సామెత 5వ వచనం. ఇప్పుడు ఇదే రకమైన అబద్ధము సాతానులో ఉందా? ఇదే రకమైన అబద్ధము మంచిగా వినాలి, ఇదే రకమైన అబద్ధము దుష్టుల్లో ఉందా? ముద్రలో కనబడుతుందా? ఉందా? ప్రకటన 13లో కనబడుతుంది. ఏమని తీయను, ఇంకా టైం అయిపోతుంది, చూపిస్తే ఏమంటాడంటే ఆ మొదటి మృగం రెండో మృగాన్ని, సాతాను రెండో మృగాన్ని, ఆ కుర్రం రెండో మృగానికి డంబంలాడు నోరునిచ్చింది. డంబం అంటే ఏంది? అంతే, గొప్పలు చెప్పడము, పొగడ్తలు చేయడము. ఆ డంబం ఈ రోజున వాడదే కదా, ఏమని చాయినా ఓడాడు. మేము ఐలాండ్ మొత్తాన్ని ఆక్రమిస్తాం, గ్రీన్లాండ్ మొత్తాన్ని ఆక్రమిస్తాం, మేమే సౌదీ అరేబియాని కాపాడుతున్నాం, మేమే ఉక్రెయిన్కి మరియు రష్యాకున్న యుద్ధాన్ని మేము ఆపుతున్నాము. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ అబద్ధాలే, ఇవన్నీ అబద్ధాలే. కానీ ఎవరిలో దుర్నియావి ఇప్పుడు? రెండో మృగమైనటువంటి అమెరికాలో ట్రంప్ గుండా మాట్లాడుతున్నాడు వాడు. మీరు న్యూస్ చూస్తారా? ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాక్యం తెలిస్తే న్యూస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాక్యం తెలియకపోతే న్యూస్ అంతా న్యూస్లానే కనబడుతుంది. వాడు అన్ని డంబాలే చెప్తాడు, ప్రతిదీ కూడా. వీ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఏంటది? అమెరికాని మేము మరలా గొప్పదిగా చేస్తాము, అంతేనా? ఇవన్నీ ఫ్లాటరింగ్ క్లిప్స్ కాకపోతే ఇంకొకటి కాదు. అది యూ కెనాట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎందుకంటే అది మునిగిపోతున్న షిప్. అది తొందరగా దానిలోకి వెళ్ళి దిగి లైఫ్ బోట్ తీసుకుని వేరే షిప్ ఎక్కితే మంచిది. అది ఆల్రెడీ మునిగిపోతుంది. ప్రకటన 17-18 దగ్గర మొత్తం బ్లాస్ట్ అవుతుంది, అది పూర్తిగా సముద్రం మఠానికి చేరాల్సిందే. కరెక్టేనా? సరే చదవండి. తన పొరుగువాడితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు బలవేయవాడు. ఓ, ఈ ఇచ్చక మాటని దేని కొరకు? కాకపోతే బాధ అని చెప్పిన ఇది లోకస్తులు బాగా గుర్తుపట్టారు. లోకస్తులు ఇద్దరు దోస్తుగాళ్ళు ఉన్నారు. ఉండి నేనున్నా నార్మల్ ఫ్రెండ్ వీడి దగ్గర వచ్చా, అరే నువ్వు చాలా మంచోడిరా, నువ్వు నిజంగా ఎంతో మందికి సాయం చేస్తావు నువ్వు అని. నేరుగా ఏమన్నా తెలుసా? చెప్పు, ఏం కావాలి చెప్పు అంటున్నాడు. చెప్పేదో ఏదో కావాలి, నీ నాటకాలు ఆడుతున్నావు చెప్పు అంటున్నాడు. అంటే ఇచ్చక మాటలతో వచ్చేవాడిని లోకస్తులు గుర్తుపడుతున్నారు, కానీ భక్తిలో ఉన్నటువంటి ప్రజలు గుర్తుపడలేకపోతున్నారు. ఎంత భయంకర పరిస్థితి చూడండి. వాడు ఖచ్చితంగా అబద్ధాన్ని ఊరికే సాధారణమైన అబద్ధంగా రాడు. క్రియల్లో లేకపోయినా అబద్ధమే, పొగడ్తల రూపంలో కనపరచబడుతున్న అబద్ధమే. వాడు కొన్ని వందల రూపాయల అబద్ధాన్ని మలచి అటు ఇటేసి మొత్తం విశ్వాసుల్ని, సంఘాలని, అనేక సమూహాల్ని, కాపర్ని మొత్తం నాశనం చేస్తూ ఉన్నాడు. అందుకే ఏంది ఇది? ఏందది? ఇచ్చక మాటలు లేదా ఫ్లాటరింగ్. తర్వాత మరొక అబద్ధాన్ని చూద్దాం. ఇది ఒకటి చూసేసి ముగిద్దాం, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇది మీరే చెప్పేస్తారు. అబద్ధ ప్రవక్తలు కూడా ప్రజల్లో ఉండిరి. ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడుతుంది? వారిని నేను పంపకపోయినా వారు వచ్చారని చెప్పుకుంటారు. వారు యెహోవా యుద్ధ నుంచి, నా యుద్ధ నుంచి వారు ఏం పొందుకోకపోయినా పక్కవాడి కళని దొంగలిచ్చి, పక్కవాడి మాటలు దొంగలిచ్చి నా మాట అని తమ మాట అని చెప్పుకుంటారు. కరెక్టేనా? అబద్ధ ప్రవక్తలను ఉండిరి. మీలో అబద్ధ బోధకులు అంటే ఏంటిది? వీడు అబద్ధాలు ఆడడం కాదు, ఈ ఎన్నికే అబద్ధం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇతను చెప్పే దాంట్లో 99% ట్రూత్, 1% లై. ఈ చెప్పేదాన్ని బట్టి కాదు, ఇతని ఎన్నికే అతడు ప్రవక్తగా గాను లేదా బోధకుడి గాను అతడు ఉండుడేమో అబద్ధము. ఒక వ్యక్తి తాను ఉండుటలోనే అబద్ధం ఉందని బట్టి దేన్ని బట్టి గుర్తుపడతాము? వాక్య అర్హతలను బట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? తాము ఉన్నటువంటి ఆ నిలకడ పరిస్థితి, ఎన్నిక పరిస్థితి బట్టి అబద్ధాలు వస్తాయి. సంఘంలో వాడు ఏం చేస్తాడంటే నేరుగా అబద్ధాలు దుర్చలేక అబద్ధపు వ్యక్తిని పెడతాడు. ఉదాహరణ చెప్తా. 2-3 భార్యలు కలిగిన వాడు సంఘ పెద్దకు కానీ కాపరికి కానీ ఉన్నాడు. వాడు అబద్ధాలు చెప్పాల్సి అక్కర్లే, వాడే అబద్ధికుడై ఉన్నాడు. వాడు ఏం నేర్పుతున్నాడు? క్రియలలో సంఘానికి ఈ క్రియలు సాధారణమే, ఇది ఎంత మాత్రం దేవుని మీద నిలబడకపోవడానికి ఇది కారణం కాదు అని వాడు నేర్పిస్తూ ఉన్నాడు. పాస్టర్ గారి భార్య ఉంటుంది, ఏం చేస్తారు? మొహానికి ఒక 1/2 కేజీ మేకప్ ఉంటుంది. వాళ్ళు ఎన్నిక అబద్ధం.
సంఘం అది ఏం నేర్చుకుంటుంది ఇప్పుడు? ఏ లివింగ్ లైఫ్ తెలుసు కదా, అంటే భక్తి వేరు క్రియ వేరు. వాక్య విరుద్ధమైన క్రియ కలిగి భక్తిని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఈ హిపోక్రిట్ అనేటువంటి అబద్ధికులు అవుతారు. సంఘాన్ని వీళ్ళు అబద్ధిక స్థాయిలోకి తీసుకెళ్ళిపోతారు. దేన్ని బట్టి? వీరి అబద్ధిక ఎన్నికని బట్టి. కరెక్టేనా? వీరి ఎన్నికే అబద్ధం. ఇప్పుడు చూడండి, సౌలు ఉన్నాడు, ఏది పాత నిబంధన సౌలు, రాజు అయిన సౌలు. దేవుడు ఎన్నికనా? మనుషులు ఎన్నికరే, అయినా సరే దేవుడు స్థిరపరిచాడు. తీరా చూస్తే సౌలు ఎంత ఎత్తుంటాడు? 6 feet 7 feet ఉంటాడు కదా. మంచి ఆజానుబాహుడు, మంచి హ్యాండ్సమ్ ఫెల్లో. ఇంత ఎత్తు బలమున్న వ్యక్తి గొలియాతును చూసి గజగజ వణుకుతున్నాడు. 4 feet ఉన్నవాడు 10 దొరుకుతున్నాడు, కొడతా అని. నువ్వు ఆపద్దు అంటే అంటున్నాడు ఆయన. అన్న వాళ్ళకి తెలియకుండా దొరుకుతున్నాడు కిందికి కొట్టడానికి. సార్ నో, మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే సమస్య ఎన్నికలో ఉంది, జన్యుల్లో ఉంది. ఇక్కడ అక్కడ లేదు. ఈ ఎన్నిక ఈ పోస్ట్ అతను సూటబుల్ కాదు అసలు. యాక్చువల్గా తన తర్వాత సంతతి అయినటువంటి యోనతాను కూడా కాదు. అందుకే దేవుడు యోనతాన్ని ఎన్నుకోకుండా ఏం చేశారంటే, యోనతాన్ యొక్క గుణలక్షణాలు మంచివి కనుక అతడు దావీదును రాజుగా ఉంచి దావీదుకు మంత్రి ఉండాలని ఆశపడ్డాడు ఆయన. కరెక్టేనా? ప్రత్యక్షంలో ముందుకు సాగిన విధానం. ఇప్పుడు ఈ ఎన్నిక జరుగుతున్నటువంటి కాపర్లు ఎలా ఉంటారంటే, కుటుంబాన్ని బాగా ఏలరు. భార్య వెళ్ళిపోయింది, భార్య లేదు, వారితో నివసించరు. ఇప్పుడు సంఘం ఎలా చూస్తుందంటే, సరే ఆయన కుటుంబం అయితే బాగాలేదు కానీ ఆయన వాక్యం బాగానే చెప్తున్నాడుగా, జాలే మనకి, ఓ చాలు సరిపోద్ది. ఒక 1 2 3 4 years బాగా నడుస్తుంది. తర్వాత సంఘంలో విశ్వాసి ఎవరో ఒక్కరిలోనో ఏదో ఒక కుటుంబంలో సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ 3-4 years అడాప్టేషన్ జరిగిందిగా, ఆ పరిస్థితికి అందరూ లొంగిపోయారుగా. ఇప్పుడు ఒక విశ్వాసి తన కుటుంబాన్ని ప్రారంభిస్తాడు. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అట్లా చేయొచ్చా? పాస్టర్ గారు చేయండి, ఏం చేసి తప్పైందా? ఈ రిఫరెన్స్ వాడుకుంటాడు వాడు. మెల్లగా ఈ అబద్ధపు క్రియ, ఈ అబద్ధపు ఎన్నికలో నుంచి మెల్లగా సంఘంలోకి పొక్కుద్ది. ఈ ఒకచోట అవుద్దా? ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేసే విధానాలు ఇవే. వారు చెప్పేదాంట్లో అబద్ధం ఉండకపోవచ్చు. ఈ ఎన్నిక అబద్ధంగా ఉండి ఈ ఎన్నిక ద్వారా వారు క్రియాత్మకమైన బోధలోని సంఘమంతా అబద్ధంతో నింపేస్తారు. పాస్టర్ గారి భార్య ఉంటుంది, జుట్టంతా రంగేసుకుంటుంది. ఏం రంగు అది? ఏ ఆకు? గోరింటాకు వేసుకొని వస్తుంది. మళ్ళీ పోయి హెన్న, అది గోద్రేజే వద్దురా నాయన అంటుంటే మళ్ళీ ఇది మరీ విచిత్రమైన రంగుతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు వచ్చారు ఉంటారు. ఓకే, పాస్టర్ గారి భార్య ఉంటుంది, మంచి ఎంప్లాయీ, ఖతర్నాక్ ఉద్యోగం చేస్తారు. ఏ వర్కింగ్ ఉమెన్ ఈజ్ అవుట్ ఆఫ్ విల్ ఆఫ్ ద గాడ్. అవసరతలకు షరతులకు బయట పనిచేసి ఏ స్త్రీ అయినా సరే పనిచేస్తూ ఉంటే దేవుడి చిత్తాన్ని కాబట్టి బయట ఉన్నట్లే. ఇదే కదా వర్తమానము. ఇప్పుడు ఆమె చేస్తూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఈమె చేస్తుండగా ఈమె దగ్గరికి సండే స్కూల్కి చదివి వచ్చిన పిల్లలే రేపు పొద్దున ఉద్యోగాలు చేయడం మొదలు పెడతారు. వారిని అడుగుతారు, అరే ఏ వర్కింగ్ ఉమెన్ ఇస్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద గాడ్. మా పాస్టర్ గారి భార్య చేస్తుందా లేదా? వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యంలో రిఫరెన్స్ చూపించడం మానేసి ఎన్నికలో ఉన్న రిఫరెన్స్కి చూపిస్తారు. కరెక్టేనా? ఎవరు నాయన జడలు వేసుకోద్దురా బాబు అంటే, ఈ పోలిటైన పిలకలు వేసుకోలేదా ప్రవక్త గారి కూతుళ్ళు? కానీ ప్రవక్త గారు ఏం చెప్పారు? ఈవెన్ నా కూతురు కూడా జుట్టు కత్తిరించుకున్నారు, నా కూతురు కూడా జుట్టు విషయాలు వాళ్ళు చేస్తున్న బట్టి నేను బాధపడదు అనడం లేదా? మీరు ఏం చదవాలి వర్తమానం విన్నారా? వీళ్ళు వాక్యాన్ని చూపించడం మానేసి ఎన్నికలో ఉన్న వారిని ఎన్నికలు చూపిస్తారు. ఇట్లా ఇక్కడ మన సంఘంలో చేయకూడదు కదండి అంటే, నాయన ఆ సంఘం చూడు, ఆ పాస్టర్ వాక్యం చూపించు, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మనకి, వాళ్ళని చూడు. ఓహో ఏదో జరుగుతుంది ఇక్కడ. నీ ఎన్నికల్లో పొరపాటు కనపడతావు, లేదా నీ మార్గం తప్పిపోయిన వాడు ఏర్పడతావు అంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబద్ధము వ్యక్తుల్లో నేరుగా నిలబడిపోయింది. ఎన్నికలోనే అబద్ధాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎన్నికలోనే అబద్ధాలు. ఇప్పుడు నేను సర్టిఫికేట్ లేకుండా డాక్టర్ అయినోని, నువ్వు కూడా అట్లాగే రేపు పొద్దు దొరికావు. ఇప్పుడు నేను నాకే దొరికావు, నేనేమనాలా? ఇట్స్ ఓకే, జాగ్రత్తగా చేసుకో చెప్తాను. నేను చెప్తాగా, ఎందుకంటే నేను ఏం చేసా, నాకు నేను తీర్పు తెచ్చుకున్నట్టేగా. ఎస్ఆర్లో అట్లాగే సంఘం అంతా ఇది అబద్ధాలతో కూడుకున్న ధోరణితో సాగిపోయింది. భార్య ఉండదు, అయినా సేవలు చేస్తారు.
వాళ్ళు చెప్పే వాక్యాలు ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, కొద్ది హృదయానికి తగులుతున్నట్టు అనిపించగానే సరే ఆయన వ్యక్తిగత జీవితం మనకెందుకులే కానీ వాక్యం బాగుంది అని చెప్పి రాజీ పడిపోతారు. కానీ ఒక రోజున అదే అంశాలు ఆ సంఘంలోనికి విశ్వాసులు దూరి క్రియాత్మకంగా మలచబడ్డప్పుడు సంఘం మొత్తం ముక్కలు చెక్కలై కూర్చుంటుంది. ఈ అబద్ధము బోధ గుండా వస్తే సంఘాన్ని జయించలేకపోయినప్పుడు అబద్ధం వెనకకుండా సంఘంలోనికి దుష్టుడు దూరుతాడు. నీకు అర్థమైందా? అబద్ధపు సిద్ధాంతాలతో వస్తే సంఘం గుర్తిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ముందు అబద్ధం ఎన్నికి వస్తుంది. అబద్ధం ఎన్నుకున్నవాడు కొంతకాలము భయంకరమైన వర్తమానం చెప్పి మొత్తం విశ్వాసాన్ని జయించుకుంటాడు. తర్వాత ఇక పైన ఏం చేస్తారంటే వాక్యంకి ఇచ్చిన ప్రాధాన్యత ఆ వ్యక్తికి కూడా మొదలు పెడతారు. మెల్లమెల్ల వాక్య ప్రాధాన్యతకి వ్యక్తి ప్రాధాన్యత పెరుగుద్ది. తర్వాత మా అయ్యగారు ఏది చెప్పినా సరే మా అయ్యగారి కంటే ఎక్కువనా వాక్యం, మా అయ్యగారికి ఎక్కువ తెలుసు. ఆడికి బుద్ధి కథ. అది చివరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది మరణం ఇంకొక అడుగైతే పడిపోతాంరా అన్నప్పుడు తెలుస్తుంది. ఇంత దూరం వచ్చిన మరి. ఈలోగా ఎవడో కూడా వచ్చి గట్టిగా నీ కన్నులకు నీళ్లు కొట్టి లేపితే తప్ప తెలియదు నీకు తప్పులో వెళ్తున్నామని. ఇట్లా దుష్టుడు సంఘాలని, విశ్వాసుల్ని, అనేక మందిని పాడు చేయడానికి వాడు ఎన్నుకొని చేస్తున్నటువంటి అబద్ధాల తీరులు ఇట్లా ఉన్నాయి. ఎన్నైనాయ్యా? 9వది ఫాల్స్ ఎలక్షన్, అబద్ధపు ఎన్నిక. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా దీంట్లో మనం ఎప్పుడైనా సఫర్ అవుతామా? మీరు ఎప్పుడైనా సఫర్ అయ్యారా? దేవుళ్ళు నిలుక్కుబడ్డారా? దీనిలో చాలా దాటి వచ్చాం. యాక్చువల్గా మేమైతే ఫాల్స్ ఎలక్షన్లో ఇరుక్కుబడ్డాం. ఒకప్పుడు మేమేమో ఈ ఫ్లాటరింగ్ చేసింది మా పాస్టర్లని. మా పాస్టర్లని నువ్వే తోపా సరే బ్రహ్నం కంటే నువ్వే ఎక్కువ చెప్తున్నావు. మన ఫ్లాటరింగ్ పోయింది మా బతుకులు. మేము గుడ్డితనంలో ఉన్నప్పుడు ప్రభు మళ్ళీ కాబట్టి బయటికి తీసుకొచ్చాడు విశ్వాసులుగా. తర్వాత ఇదైతే ఇప్పటికీ నడుస్తుంది చాలా మందిలో. జీవన శైలిలో అబద్ధాలు, చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుని ఎరుగున్నామని చెప్పుకుంటూ, సహోదరుని ప్రేమించలేకపోవడం, ఆజ్ఞలు పాటించలేకపోవడము, ఇది అబద్ధికుల స్థితి. ఇది ఇప్పటికీ నడుస్తుందా? ఇప్పటికీ నడుస్తూనే ఉంది. తర్వాత ఇదేంది? ఇది మొత్తం నేను చెప్పబోయే మిగిలిన వాటి అన్నింటిలో కల్లా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది సాతాను వాడే మోస్ట్ పవర్ఫుల్ వే ఆఫ్ లయింగ్. శక్తివంతమైన అబద్ధపు స్థాయి లేదా రూటు ఇది ఒకటి. ఏది? 99% ట్రూత్, 1% లై. తర్వాత ఏంటది? బోస్ట్ఫుల్. ఓకే, సెలెక్టివ్ ట్రూత్. మీకు అర్థమైంది కదా? వాళ్ళు అక్కడక్కడ స్టోరీలు చెప్తారు. తర్వాత అన్ఫుల్ఫిల్డ్ వౌస్, వైట్ లై, బ్లాక్ లై. ఏదన్నా ఉందా? ఇప్పుడు జయించుదాం. అయ్యా ఇది మొదలుకొని దీన్ని వదిలేస్తాం మేము, ఇది మొదలుకొని దీన్ని దాటి వెళ్ళిపోతాము. ఎందుకంటే జయించిన వారు దానికి చేయి వేయాలా? అబ్బా ఇంకా కంటిన్యూ చేస్తామేమో, మాకు తెలియదేమో అనుకున్నప్పుడు దాన్ని చేయి వేయద్దు. మనం ప్రతిదాన్ని జయించాలా. శరీర కోరికలు జయించాలా, జీవపు డమ్మాలు జయించాలా, ఇంకా నేత్రాశలు జయించగలగాల, ఈ ముఖపు రంగులు జయించాలా, అబద్ధాలను జయించాలా, ప్రేమలో లేకుండా ఉన్న జీవితాలను జయించి ప్రేమ జీవితాలుగా మలచబడాలా, అలంకరణలు జయించాలా. జయం పొందుకుంటూ వెళ్తున్న వారికి మాత్రమే దీంట్లో ఉన్నటువంటి ఆ పాలిబాస్ పార్టేకర్స్ అయ్యే అవకాశం లభిస్తూ ఉంటుంది. అదే పాపాన్ని కొనసాగిస్తాను అనుకున్న వారిని ఎన్నడూ చేయవేయద్దు అంటాడు ఆయన. నేను నిన్న తొలికొండలో చెప్పా, ఒక 6 చెప్పా, దానిలో 7వది ఇదే. దాన్ని కొన్ని కండిషన్స్లో ఉన్నప్పుడు దీనిలో చేయవేయద్దు అంటాడు. మొదటిది అన్కన్ఫెస్డ్ సిన్ ఉన్నప్పుడు, ఒప్పుకోనటువంటి పాపం ఏదైనా ఉందా చేయవేయొద్దు అంటాడు. రెండోది కొత్త జన్మ పొందనప్పుడు దానిలో చేయవేయొద్దు అంటాడు. తర్వాత వేషాధారణ జీవితం జీవిస్తుంటే చేయవేయద్దు అంటాడు. తర్వాత తమను తాము పరీక్షించుకోలేదు. మీరు వచ్చేది వినేశారు, గాడ్ బ్లెస్ యు. అప్డేట్ ఉంటే బాగుంటుంది. తమను తాము పరీక్షించుకోలేకపోయినప్పుడు దాన్ని చేయవేయద్దు. తప్పుడు సిద్ధాంతాల ప్రకారంగా తీసుకోకూడదు. తర్వాత ఆరోది మిస్ అవుతుంది. ప్రత్యక్షత లేకుండా, రెవల్యూషన్ లేకుండా దాన్ని చేయవేయద్దు. 7వది పాపం నేను అలాగే కొనసాగించబోతానేమో అన్నప్పుడు అసలు వేయద్దు. నేను ఇప్పుడు ఆపేస్తా, ఇప్పటితో మారిపోతా, నేను నిజంగా మార్పు చెందిన కోరిక నిబంధనతో ముందుకెళ్తా అన్నప్పుడు చేయవేయమని చెప్తాడు ఆయన. ఇవే ఈ 7 ప్రత్యేకమైన కారణాలు అయోగ్యతను తీసుకొచ్చేది. ఈ 7 ఉన్నవా వేయకపోవడం మంచిది, మార్పు చెంది వేయాలి. వేయకుండా నీతిమంతమైన విషయం కాదు, మార్పు చెంది వేయడం మంచి విషయం. ఈ 7 మనం ఎక్కడ చిక్కుబడలేదా? యు ఆర్ ఎ విన్నర్. మీరు గెలిచిన వారే. మీరు దానిలో పాలిభాగస్తులు అవడానికి దేవుడు మీకు ఖచ్చితమైనటువంటి కృప చూపించినట్లే. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రభాత భోజనం పడుగులు వేద్దాం. క్లోజ్ చేసి